మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను, అనగార్చబడను నేను, తరిగిపోను నేను, అనగార్చబడను నేను. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. విచారించేవారు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. విచారించేవారు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చెను, కూలిన కోటను రాజగృహముగా మార్చెను. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. హల్లెలూయా. 11వ వచనం నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు, అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు.
మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాసపదముగా ఎగతాళి కారణముగా మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచినెడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపినెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని శోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకుము. నీ ముఖము నీవేళ మరుగుపరుచున్నావు, మా బాధను మాకు కలుగా హింసను నీవేళ మరిచున్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. దేవుడిచ్చిన పశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించును గాక. Thank you, Father God. Holy Spirit, we ask your presence, Lord, Father God. Hallelujah. Thank you, Lord. Hallelujah. స్తుతులు చెల్లిద్దామండి. హృదయపూర్వకముగా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం దేవుని స్తుతిద్దాం. యేసయ్యానికే వందనాలు. Thank you, Jesus. నీకే వందనాలు యేసయ్యా. Thank you, Father. తండ్రి అయిన దేవా నీకే Oh వందనాలు. Lord, we come before you, Father. ప్రభువా నీ ముందుకు మేము వచ్చి ఉన్నామయ్యా. Teach me how I can be more humble to you, దేవా Lord. నీకు తగ్గించుకొని ఉండడానికి నాకు నేర్పించమని Teach me అడుగుతున్నామయ్యా. more discipline in you, Lord. దేవా నీలో ఎలా ఉండాలో నాకు ఇంకనూ నేర్పించమని Teach me అడుగుతున్నామయ్యా. more development to grow in you, Lord. దేవా నీలో అభివృద్ధి పరచడానికి ఇంకనూ నేర్పించమని Teach me so that my heart be always thanks to you, Lord. దేవా నాకు నేర్పించండి అయ్యా. అందువల్ల నా హృదయం నీకు ఎల్లప్పుడూ నీకు స్తుతులు చెల్లిస్తాది. Let my heart be always an altar and sacrifice altar to you for the sacrifices and the offerings to you, Lord Father. దేవా నా హృదయం ఎల్లప్పుడూ కూడా నేను తండ్రి బలులు అర్పించే బలిపీఠముగా నేను తండ్రి మార్చివేయమని Turn my heart accordingly, Lord. దేవా అలాగ నా హృదయాన్ని మార్చమని Mold me, Lord. దేవా మలచమని I'm అడుగుచున్నాను. requesting you, Lord. Oh Lord, I'm touching your feet, Lord. నీ పాదాలు మేము పట్టుకొని Lord, you alone can make me, Lord. నీవు మాత్రమే చేయగలవయ్యా. You alone make me understand, Lord. దేవా నీవు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలవయ్యా. You make me understand, Father God. దేవా నువ్వు నన్ను చేయగల అంత అర్థం నీవు మాత్రమే చేసుకోగలవయ్యా. You are the capable person, Lord. దేవా నీవు సామర్థ్యము కలిగిన వ్యక్తివయ్యా. You are a great God who has created and designed me, Lord. దేవా నువ్వు మమ్మల్ని ఎంతో సుందరంగా సృజించిన గొప్ప సృష్టికర్తగా ఉన్నావయ్యా. Thank you, Jesus. యేసయ్యానికే వందనాలు. Lord, ప్రభువా give me the heart to give always thanks rather than the petitions at your feet, Lord. దేవా నీ పాదాలు చెంతనైన తండ్రి విన్నపాలు కాకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. Lord, give me the heart, Lord. దేవా హృదయాన్ని మాకు Such a kind heart, Lord. అటువంటి దయ కలిగిన Such a హృదయం compassion heart, Lord. దేవా జాలి కలిగిన హృదయం Lord, hallelujah. ప్రభువానికి Hosanna to the Lord. హోసన్నా అని మనం Hosanna to the highest. అత్యున్నతమైన దానికి హోసన్నా అని మనం Most high చెప్తామండి. God. అత్యున్నతమైన దేవునికి Thank you, Jesus. యేసయ్యానికి వందనాలయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. Everyone
నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అందరూ కలిసి కృతజ్ఞతతో కోటి కోటి కృతజ్ఞతలు. ఒకే స్వరంతో కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో కృతజ్ఞత. Let everyone be the heart to thanks to the Lord. మన హృదయాలు ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పించే విధంగా మనం నాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మళ్ళొకసారి కృతజ్ఞతతో స్తుతి thousands and thousands and praises to the Lord, for He deserves every kind of our praises. Amen. ఆయన మనసు నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు, నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ మధ్య ఉండడానికి. మహాదేవుడు తన మహాకృప నా పట్ల చూపించారు. మీతో ఈ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మొదట ఆదివారం స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గత 2025 సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చోట మనలందరినీ కూడా భద్రపరిచి ఉన్నారు. ఈ 2026 సంవత్సరంలోకి మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. మనకు తెలిసిన వారే అనేక మంది 2025లో గతించిపోయారు. చాలామంది చిన్న చిన్న నీరసాలకే జస్ట్ క్యాజువల్గా వెళ్ళి డెత్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అంతకనే ఆరోగ్యవంతులం కాదు, కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన మహా సన్నిధి మాత్రమే మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. హల్లెలూయా. అంత గొప్ప దేవుని బట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, మాట్లాడదాం యేసయ్యతో. యేసయ్య, ఈరోజు నాతో మీరు మాట్లాడండి, నా జీవితాన్ని మీరు వెలిగించండి నాయన. 2026 సంవత్సరానికి నేను ఏ రీతిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీరు నాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితేనే నా జీవితం మార్చబడుతుంది. నువ్వు మాట్లాడితేనే నేను సరిచేయబడతాను. నువ్వు మాట్లాడితేనే ప్రభువా నా జీవితానికి ఒక అందం వస్తుంది, ఒక రూపం వస్తుంది, ఒక ప్రత్యేకత వస్తుంది. నాతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. నాతో మాత్రమే మీరు మాట్లాడండి ప్రభువా, నా ప్రక్కన వారితో కాదు, నాతోనే మీరు వ్యక్తిగతంగా. నేనేంటో మీకు తెలుసు కదా నాయన, నాతో మీరు మాట్లాడండి, నన్ను సరిచేయండి. నేను తప్పక లోబడతాను ప్రభువా. నువ్వు నాతో ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకున్నా మీరు చెప్పండి, నేను తప్పకుండా లోబడతాను. యేసయ్యా, నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నాతో మాట్లాడండి. నీ కృప, నీ సన్నిధి, నీ తోడు, నీ మహిమ అయ్యా మా ముందు మీరు ప్రజ్వలింపచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధానాన్ని మేము అయ్యా వింటుండగానే మేము పరవశంలోకి వెళ్ళేలాగా మీ కృపాన్ని గ్రహించండి. పరిశుద్ధాత్ముడా, నా ప్రాణదేహాత్మ శరీరాలను నీకు సమర్పిస్తున్నాను. నాతోనూ మా అందరితో కూడా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడి నీ నామమునికే సమస్త మహిమను తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ సంఘానికి లేకపోతే మన సంఘానికి ఇచ్చినట్టు వాగ్దానం ఏంటండి ఈ సంవత్సరము? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలో ఆ వాక్యం ఉంది. సో వీలైతే మీరందరూ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు, నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఆ వాగ్దానము మీ జీవితంలో లేకపోతే మన జీవితంలో జరగాలంటే నేను చెప్పిన వాటిని ఖండితంగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక నేను నిశ్చయంగా చెప్పగలుగుతాను, 2026 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖుకి మీ జీవితంలో ఏదైతే ఇప్పటిదాకా చూడలేదో వాటిని బాగుగా 100% చూస్తారని నేను దేవుని పక్షంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి ఆదివారంలో ఉన్నారు. ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా, ఇప్పటిదాకా 2024 ఎలా ఉన్నారో మనకు తెలియదు, లేకపోతే సెకండ్ డేట్ వరకు కూడా, థర్డ్ డేట్ వరకు కూడా మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ 4వ తారీఖు నుంచి ఇప్పుడు ఏదైతే మనం తీసుకోబోతున్నామో లేకపోతే దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో నేను మీ అందరూ కూడా దాన్ని ఆచరణలో పెడితే కనుక డెఫినెట్లీ అందులో డౌటే లేదు, 1% నాకైతే డౌటే లేదు, దేవుడు తప్పకుండా ఆ వాగ్దానం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో, సంఘం జీవితంలో కాదు, ప్రతి ఇండివిజువల్ లైఫ్లో కూడా అది దేవుడు శీఘ్రముగా మన జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. సో 2026 సంవత్సరంలో మనం మొట్టమొదటి ఆదివారంలో ఉన్నాము. మనము 2024 వరకు ఎలా అవుతాం, మన బ్రతికి ఎలా అవుతాం అందరూ తెలియదు, కానీ 2026వ సంవత్సరంలో మీరు కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. మీకు ఆల్రెడీ ఈ వాక్యాలన్నీ తెలుసు. ఆల్రెడీ సేవకులు 2000 వాగ్దానం ఇచ్చినప్పుడే దాని యొక్క ప్రణాళిక అంతా చెప్పారు. కానీ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. 2026వ సంవత్సరంలో మీరు విడిచిపెట్టవలసిన విషయాల కోసం కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అలాగే ఏవైతే ఉండాలి, మనం ఏదైతే ఆచరణలోకి పెట్టుకోవాలనే విషయాలు కూడా మన వాడుక భాషలోనే, ఏదో బైబిల్ గ్రాంధికంగా కాదు, కానీ జనరల్గా మాట్లాడాలి. జనరల్గా మనం అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏదో వాక్యం చెప్పడం కాదు, కానీ మనము ఒకసారి రివైండ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో మనం విడిచిపెట్టవలసిన విషయాలు 2026 సంవత్సరంలో విడిచిపెట్టవలసిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఒక వాక్యం చదువు, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎవరైనా నాకు సహాయం చేయగలిగితే చాలా మంచిది. రోమా 6:12. మొట్టమొదటిగా మనం విడిచిపెట్టాలని విషయాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. ఏం చేయాలంటమ్మా? మొట్టమొదటిగా మనం ఏది విడిచిపెట్టాలి? మన శరీరాన్ని ఏలుబడి చేయకుండా పాపాన్ని విడిచిపెట్టాలంట. మనం
పాపాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. పాపం అంటే ఏదో వ్యభిచారమే, లేకపోతే పాపం అంటే ఎవరిని హత్య చేయడం అనొద్దు. పాపం అంటే దేవుని వాక్య ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము. యేసు ప్రభు మన జీవితంలో ఏదైతే చెప్పి ఉన్నారో, ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారో దాన్ని నువ్వు చేయకుండా ఉండటమే వాక్యానుసారంగా పాపమైంది. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను తృణీకరించడమే, ప్రక్కన పెట్టడమే మనము పాపాత్ములుగా ఉంటున్నాము. ఏదో చాలామంది అనుకుంటారు నేను పెద్ద పాపని చిన్న పాపని, పాపంలో ఆర్డర్ అన్నది లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తానని బైబిల్ చెప్తా ఉంది కదా. నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కూడా మనము వాటిని విడిచిపెట్టకపోతే మన అందరూ కూడా ఏంటి? పాపులమే. అలాగే ఆజ్ఞాతిక్రమమే, దేవుడు చెప్పిన మాటలు, లేకపోతే ఇక్కడ సేవకుడు తన నోటిని ద్వారా మాట్లాడినప్పుడు, నీలో ఉన్నటువంటి దేవుడు నీ ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాటిని విడిచిపెట్టకుండా సేమ్ అదే క్యారీ చేస్తూ ఉంటే మనం ఏమవుతామండి? పాపాన్ని క్యారీ చేస్తున్న వారమే. రక్షింపబడ్డాము, కానీ ఆ పాపం యొక్క ఆలోచనలన్నీ మనలో ఇంకా ఉన్నాయి. వాటిని మనం విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? పాపాన్ని మనం విడిచిపెట్టాలంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఏదంటే మీ శరీరం అందు పాపంని ఏలనీయొద్దు. ఎందుకు ఏలనీయొద్దు అంటే మనము ఆదాము అవ నుంచి వచ్చాం కదా, ఆ పాపం అనేది అలాగా మనల్ని ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను పరిశుద్ధిని, ఎందుకు? దేవుని రక్తం చేత కడగబడ్డాం. పరిశుద్ధులమేనా? వెరీ గుడ్. సో మనం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధులు అయ్యబడగానే ప్రతిరోజు మనం ఏం చేయాలండి? శుద్ధీకరింపబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందండి, ఇదే ఉంది, ఏదో పాడుబడిన ఇల్లు అనుకోండి. మొత్తం ఒక దేవుడు ఏం చేస్తాడు? మనం అందరం పాడుబడిన ఇల్లులో మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. క్లీన్గా చేసి వైట్ అండ్ మొత్తం అంతా పెయింటింగ్ వేసేసి ఉన్న లోపల డస్ట్ అంతా తీసేస్తాడు. తీసివేసిన తర్వాత మనం ఏం చేయాలండి? ప్రతిరోజు ఏం చేయాలి? తుడుచుకోవాలి, క్లీన్ చేసుకో. ఒకవేళ క్లీన్ చేయకపోతే మరలా సేమ్ అదే సిచ్యువేషన్ వస్తుంది. నువ్వు రక్షింపబడినప్పటికీ, నువ్వు పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ప్రతి దినము ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు క్లీన్ చేయలేదు, రెండో రోజు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? డస్ట్ ఏమవుతుంది? డబల్ అవుతుంది. థర్డ్ రోజు చేయకపోతే అలాగా మళ్ళా మనము పాత స్వభావానికి, లేకపోతే పాపపు ఆలోచనలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏ రోజు కీడు ఆ రోజు చాలు. నువ్వు ప్రతిరోజు కూడా దేవునితో నువ్వు ఒక నిబంధనలోకి రావాలి. ప్రతిరోజు కూడా మనల్ని మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధపరచబడాలి. ఏదో ఒకసారి పరిశుద్ధపరచబడితే సరిపోదు, లేకపోతే ఆదివారం మొదటి ఆదివారం కదా రాత్రి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటే సరిపోదు. ప్రతిరోజు మనం విడిచిపెట్టవలసిందండి పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతిరోజు మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆదాము పాపం చేశారు కాబట్టి మన పాపపు ఆలోచనలు మళ్ళీ అలా ఉంటాయి. సో ఎల్లప్పుడూ మనము పరిశుద్ధపరచుకోవాలి. దావీదు చేసిన పాపం ఏంటండి? ఒకటే పాపం చేశాడు. ఒకదాన్ని బట్టి ఎన్ని పాపాలు? తన జీవితం వరకు ఆ పాపం అనేది వెంటాడుతూనే ఉంది. చచ్చే వరకు కూడా దావీదు చేసినటువంటి పాపము అలా వెంటాడుతూనే ఉంది. సో పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుడిలో రక్షింపబడ్డాము, దేవుడి కృప ఉంది కదని ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. నిన్ను ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని, ఎల్లప్పుడూ తన కోసం పాపము చేయకుండా, మాలిన్యం అంటకుండా ఎవరైనా ఉన్నారని ఆయన ఎల్లప్పుడూ నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన కోసం జీవించేవారుగా నీవు నేను ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు. పాపానికి దూరంగా పారిపోయేవారుగా ఉండాలి. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని కృప మీద ఆధారపడాలి. హల్లెలూయా. మనంగా పాపం చేయకుండా ఉండగలుగుతామా? ఇంపాసిబుల్ కాదు. మనం చేయకుండా ఉండలేము. మన స్వభావమే అది, మన నేచరే అది. కాబట్టి మనం చేయకుండా ఉండలేం. కానీ దేవుని కృప మీద ఆధారపడినప్పుడు మాత్రము డెఫినెట్లీ మనము దాని నుంచి బయటికి రాగలుగుతాము. ఆ వాక్యం చూడండి. దేవుని కృప మీద ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నన్ను బలపరచు అని అందే, నేను సమస్తము చేయగలను. నువ్వు పాపం విడిచిపెట్టాలంటే ఆయన బలపరుస్తున్న ఆయన మీద ఆధారపడాలి. నువ్వు సొంతంగా నువ్వు ఆధారపెడితే కనుక నువ్వు బయటికి రాలేవు. నువ్వు సొంతంగా ఆధారపడితే నీ బలం మీద ఆధారపడితే నువ్వు పాపం నుంచి బయటికి రాలేవు. సో నువ్వు పాపం నుంచి బయటికి రావాలంటే ఆయన కృప మీద డెఫినెట్లీ మనము ఆధారపడి ఉండాలి. రెండవదిగా చూద్దాం, స్వార్థ జీవితం నుంచి మనం విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యుల్ని చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. సో స్వార్థ జీవితం అంటే ఎవరు సిలువను ఎత్తుకోవాలంటే అండి, మన సిలువను మనం ఎత్తుకోమన్నాడు ఆయన. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా, మీరందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి, దేవుని యొక్క నమ్మకంలో మీరు ఉన్నారు కాబట్టి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. సో ఎవరు సిలువను ఎత్తుకోమని అక్కడ రాస్తుందండి? తన సిలువు అంటే ఎవరండి?
ఏసే సిలువు, నీ సిలువుని విడిచిపెట్టి ఎవరి సిలువుని ఎత్తుకోవాలి? ఆయన సిలువుని ఎత్తుకోవాలి. ఎంతకాలం నా కోసమే స్వార్థ జీవితము. స్వార్థ జీవితం అంటే ఏంటండి? మన కోసమే, నేను, నా కుటుంబము, నా లైఫ్, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా అప్పులే తీరాలి, నా సమస్యలే తీరాలి, నా బ్రతికే ఒక ఉన్నతమైన స్థితిలోకి ఉండాలి అనేటువంటి స్వార్థ జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ 2026 సంవత్సరంలో మొదటగా పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా స్వార్థ జీవితము. చాలు, ఇంకా నీకు నువ్వుగా సెల్ఫిష్గా ఉన్నది చాలు. ఈ సంవత్సరం స్వార్థంగా ఉండకూడదు. నువ్వేం చేయాలి? ఆయన సిలువ ఎత్తుకోవాలి. ఆయన సిలువ ఏంటండి? ఆయన సిలువ ఏంటి? ఆయన సిలువ ఏంటంటే ఆయన రాజ్యభారం ఎత్తుకోవాలి. నువ్వు నీ సమస్యలు కాదు, ఆయన కోసం ఆలోచించే విధంగా, లేకపోతే నీ తోటి వారి కోసం ఆలోచించే విధంగా ఉండాలి. పక్క వారి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. అదే ఆయన చిత్తము, అదే ఆయన ఇష్టము. మన కోసం ఎప్పుడు చేసుకున్న ప్రార్థనలు చాలు. నేను చేయొద్దని అనట్లేదు, కానీ కంప్లీట్గా డిపెండింగ్ దాని మీద ఉండొద్దు. నీ స్వార్థ ప్రయోజనాల కోసమే ఉండొద్దు. నిజం చెప్పాలంటే మన జీవితాలు బాగుపడాలంటే ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తేనే బాగుపడతాయి. నేను ఎక్కువ అదే చేస్తాను. ఒకవేళ నాకు ఏమైనా ఫైనాన్షియల్ అప్పులు ఉన్నాయనుకోండి, లేకపోతే అనారోగ్యం ఉందనుకో, లేకపోతే ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, నా సమస్యలను పక్కన పెడతాను. అటువంటి సమస్యలు ఉన్నవారు, నేను ఎంత నలిగిపోతాను, ఇప్పుడు అప్పుల బాధలో ఉన్నాము, ఎంత నలిగిపోతాము, ఆ పెయిన్ ఏంటో మనకు తెలుస్తుంది. లేకపోతే నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, జ్వరంలో ఉన్నావు, లేకపోతే భయంకరమైన ఇష్యూతో ఇబ్బంది పడుతున్నావు, ఆ సమస్య నీకు బాగా తెలుసు కదా. అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, వారు ఎలా తట్టుకుంటున్నారు? నేనైతే దేవా, నువ్వు కృప ఉంది, నాకు ఒక నిశ్చయిత ఉంది, నువ్వు చేయగలవని నమ్మకం ఉంది, నేనైతే దాన్ని స్ట్రాంగ్గా నమ్మగలుగుతున్నాను. కానీ వారికి ఆ కృప లేదు, వారు ఆ దేవుని యొక్క ప్రేమ వాళ్ళు అనుభవించట్లేదు. కాబట్టి వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి, వారి ఎరుగు రీతిగా సహాయం దయచేయమని నేను వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు చేస్తున్నారు, కానీ దాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఓన్లీ స్వార్థము, నీ కష్టాల కోసం ఎక్కువ ప్రార్థన చేసేవారుగా దయచేసి 2026 సంవత్సరంలో మీరు ఉండొద్దు. ఎదుటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? తన కోసమే ఆలోచించుకుంటున్నాడు. అక్కడున్న 11 మంది కోసం ఆలోచించాడు. ఏసైతే 12 మంది కోసం ఆలోచించాడా? లేదు, తన స్వార్థం కోసమే, తన కోసమే ఆలోచించాడు. అననీయ సప్పెరా ఏం చేశారు? వారి కోసమే ఆలోచించుకున్నారు. తన ధనం కోసమే, నేనే బాగుండాలి, ఇచ్చేయడం ఎందుకు, ధనం నా దగ్గర ఉండాలని తన స్వార్థం కోసం వారు ఆలోచించుకున్నారు. తమ జీవితము అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. స్వార్థపరులు ధనం ఉండొచ్చు, కొంతకాలం ఎలగచ్చమో, కానీ శాశ్వతమైన జీవనంలోకి వెళ్ళలేరు. స్వార్థప్రియులు ఏం మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. సో స్వార్థాన్ని విడిచిపెట్టాలి మనం. సెల్ఫిష్నెస్, నీ బ్రతుకు దేవునికి అప్పచెప్పాలి. దాన్ని ఎలా మనం విడుదల పొందగలుగుతామంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయంతోనే. నీకు నువ్వుగా చేయలేవు. పాపం పోవాలంటే, పాపాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే ఏం కావాలి? నీకు దేవుని కృప కావాలి. నువ్వు స్వార్థ జీవితాన్ని విడిచిపెట్టాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి నీకు. వాక్యం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను మీకు వాక్యాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు చూసి నమ్మాలి, చూసి విశ్వసించాలి. దాన్ని బట్టి మనం బలపరచబడతాం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. సో శరీరేచ్ఛ అంటే ఏంటి? స్వార్థము. ఈ స్వార్థం అనేది మనం నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలండి? ఆత్మానుసారంగా, పరిశుద్ధాత్మానుసారంగా, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం నడిచేవారుగా ఉండాలి. మొట్టమొదటి ఏంటండి చెప్పాలి, నాకు అలాగ మౌనంగా ఉండి వినేసి వెళ్ళిపోతానన్నా కాదు. మొట్టమొదటిగా పాపం విడిచిపెట్టాలంటే ఏం కావాలి మీకు? దేవుని కృప. దేవుని కృప మీద ఆధారపడాలి. రెండోది ఏంటమ్మా? స్వార్థ జీవితాన్ని మన నుంచి తీసివేయాలి. స్వార్థ జీవితం పోవాలంటే ఎవరి సహాయం తీసుకోవాలి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకోవాలి. మూడోది చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనము. మూడవదిగా ద్వేషము, అసూయ, అసహనము విడిచిపెట్టాలి. ద్వేషము, అసహనం విడిచిపెట్టాలి మనం. చదవండి అమ్మా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏం విసర్జించాలంటమ్మా? ఇక్కడ చదువుతున్నాడు, క్లియర్గా చూడండి. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలంట. మన ఈ 2026 సంవత్సరంలో అసూయ లేకపోతే ద్వేషము, వీటిని మనం విడిచిపెట్టాలి. అసూయ కలిగి ఉంటారు. ఎవరైనా సంఘంలో బాగుంటే, మీకంటే కొంచెం బాగుంటే, ఉద్యోగంలో కొంచెం బాగుంటే, స్టేటస్లో కొంచెం బాగుంటే, మన ఇంటి పక్క వాళ్ళు కొంచెం బాగుంటే ఏమొచ్చేస్తుంది? మనందరికీ ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. కయీను ఏం చేశాడు? అలాగే ద్వేషించాడు.
తను ఇచ్చిన అర్పణ కంటే హేబేలు యొక్క అర్పణ బాగుందని ఏం పడ్డాడంటే అండి, ద్వేషము. ఎదుటివారి మీద ద్వేషాన్ని మనం ఏమాత్రం పెట్టుకోకూడదు. ఎదుటివారు బాగుంటే మనం సంతోషించేవారుగా ఉండాలి. వాళ్ళు హిందువులన్నా, క్రైస్తవులన్నా, ముస్లింలన్నా ఎవరైనా సరే, నీ ప్రక్కవారు మంచిగా ఉంటే, అందంగా ఉంటే, కొంతమందికి నీకంటే అందంగా ఉంటే ద్వేషం వస్తుంది, నీకంటే మంచి బట్టలు వేసుకుంటే సుండుబుద్ధి అంటారు కదా, మన ఆంధ్ర భాషలో మాట్లాడి సుండుబుద్ధి అంటారు, అంతే కదమ్మా, ఏమంటారండి, కుళ్ళు అని వచ్చేస్తుండదు. నీ పక్కన మంచి బట్టలు వేసుకున్నానంట, నీకేరా బాబు అంటాం. సో అటువంటిది ఉండకూడదు. మనం వాళ్ళతో పాటు సంతోషించేవారుగా ఉండాలి. మనము కూడా ఆ ద్వేషం, ఆ యొక్క ముళ్ళులు, వేర్లు ఏమైతే ఉన్నాయో మనం దూరంగా పెట్టాలి. ఈ సంవత్సరంలో ద్వేషాన్ని, అసూయను మనం దగ్గర రానివద్దు అసలు. ఎదుటి వాళ్ళతో పాటు మనం కూడా దేవుణ్ణి గణపరచాలంటే, ఈ ద్వేషాన్ని, ఈ అసూయను మనం విడిచిపెట్టాలంటే మనకేముండాలంటే, కీర్తనలు 119:11 కీర్తనలు 119:11 చదువుదాం. ద్వేషం మనలో పోవాలంటే మనం ఏం సహాయం కావాలి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో నీలో ఈ పాపం స్వభావము, ఈ ద్వేషము, అసూయైన స్వభావం పోవాలంటే ఏం ఉంచుకోవాలంటే అండి, ఆయన ఎదురుగుండా వాక్యం ఎక్కువ చదవాలి. వాక్యాన్ని ఇష్టపడేవారుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరిస్తున్నావో నీలో ఉన్న ఈ ద్వేషము ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నువ్వు వాక్యం స్వీకరించట్లేదంటే, నువ్వు వాక్యం చదవట్లేదంటే, వాక్యాన్ని ధ్యానించలేదంటే ఆ స్వభావాలు అలాగే ఉంటాయి. అదవుతుందమ్మా మీకు. వాక్యము లోపలికి వెళ్తే ఈ పాపమాన్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఈ పాపమాన్యాల లోపల ఉంటే బైబిల్ లోపలికి తీసుకోలేం మనం. ఇది పంపించాలి, వాక్యాన్ని లోపల పంపించాలి. లోపల పంపించినప్పుడు అది బయటికి వెళ్తుంది. నువ్వు బయట వినేసి ఏదో వాక్యం వినేస్తే పని అవ్వదు. చాలామంది చేస్తున్నది ఏంటంటే, ఈ యూట్యూబ్లో లేకపోతే మన పాస్టర్ గారే వింటున్నారంతే, వాక్యం వినేవారుగా ఉంటున్నారు కానీ వాక్యాన్ని చదివేవారుగా ఉండట్లేదు. వాక్యం మీకు అన్ని, ఒక వాక్యం చదివితే చిన్న స్టార్ట్ చేస్తే మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చేస్తూ, కానీ వాక్యాన్ని నువ్వు స్పెండ్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్వీకరించాలి లోపలికి. వినటి వాళ్ళ విశ్వాసం వస్తుంది, మంచిదే, కానీ నువ్వు చదువుతున్న వ్యక్తిగతంగా ఆయనతో స్పెండ్ చేస్తున్నావా లేదన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది చేస్తుంది ఇదే, వాక్యాన్ని వింటున్నారు, చూస్తున్నారు, అంతే తెప్పించి చదవట్లేదు. 2024 సంవత్సరంలో ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేశారని ఒకరైనా? పోనీ ఇప్పటికైనా మీరు మారు మనసు పొందిన తర్వాత ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశానని అని ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి. ఇంతమంది ఉన్నాము చెప్పుకోవడానికి, తొడగొడతాం అందరూ. మన హిస్టరీ చెప్పుకోవాలంటే నేను ఇది అని. ఒక్కసారి కూడా అసలు ఏముంది బైబిల్లో, దేవుడు నా కోసం ఈ ప్రేమలాగా రాస్తాడు కదా, చదువుదామనే ఆసక్తి ఒక్కసారి కూడా లేదా మీకు? ఒక్కసారి కూడా చదవాలనిపించలేదా? అసలు అర్థం కాదు, నిజమే, నాకు బైబిల్ అసలు అర్థం కాదు. అర్థం కాకపోతే ఏం రాస్తారు, ఏం కంటెంట్ ఉంది, ఆ ప్రకటన గ్రంథంలో ఏముంది, అసలు కొరింథీయుల పత్రికలో ఏముంది, అసలు మీకు అనిపించలేదా? మధ్యలో ఏదో చదువుతున్నారా? మరి ద్వేషము, అసూయ ఎలా పోతాయి బయటికి? మనం పరిపూర్ణతలకు ఎలా మార్చబడతాము, రూపాంతరంలోకి ఎలా మార్చబడతాము? దేవుని మహాకృపను బట్టి 6 సార్లు నేను కంప్లీట్ చేశాను బైబిల్. ఒక భక్తుడైతే 200 సార్లు చదివాడండి. అసలు నథింగ్ ఇది, 6 సార్లు అన్నది నథింగ్. కానీ మీకోసం చెప్తా ఉన్నాను, మీరు ఎంతగా దేవుని ప్రేమించాలి. నీ ప్రేమ అన్నది ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తిని ఎవరైనా బాగా ప్రేమిస్తున్నామంటే ఎలా తెలుస్తుంది? ఆవిడతో లేకపోతే ఆమెతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తే మన ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు చాలా దూరంగా ఉన్నారైతే దేవునికి, నువ్వు బైబిల్ చదవట్లేదంటే చాలా దూరంగా ఉండి ప్రేమిస్తున్నావు అంతే. వన్ సైడ్ ప్రపోజల్ అంతే. ఆయన నీకు ప్రేమించుతున్నాడు అంతే, నువ్వు ప్రేమించట్లేదు. ప్రేమైన స్నేహితులారా, మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను, ఈ సమయము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఒక కమిట్మెంట్ తీసుకోండి. బైబిల్ చదవకుండా ఉండడం అంటే నేను అసలు అమలపోతాను, అందరూ చేతులెత్తాం అనుకున్నాను అయితే, ఏదో ఒకళ్ళు ఇద్దరు కాకుండా. కానీ చాలా బాధగా ఉంది. సో ఒక్కసారి మీరు ఈరోజు కమిట్మెంట్ తీసుకోండి. బైబిల్ చదవడానికి చాలా దాన్ని ఏమంటారు, సూత్రాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవి తీసుకోండి. ఇలా ఈ 4 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఏదో ఉంటుంది, అది తీసుకోండి. మీకు ఎలా అనిపిస్తే అలాగా. ఒకరోజు మిస్ అయితే ఏంటంటే, ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దండి బైబిల్ చదవకుండా. 2025 సంవత్సరంలో నేను ఒకరోజు కూడా బైబిల్ చదవకుండా లేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ చదవకుండా రోజు గడిచిందా? అంటే నాకు వద్దేసే ఈరోజు నువ్వు పర్లేదులే నేను మేనేజ్ చేస్తాను అని ఉన్నామా మనం?
ప్రియమైన స్నేహితులరా, సిలువ మోయడం అంటే అదే. నా సిలువ మోయడం అంటే అదే. ఈ లోకంలో బయటికి వెళ్తున్నావు కదా నువ్వు, ఆ పాపం నన్ను అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది లోపలికి వెళ్ళకుండా నువ్వు వెళ్తే ఏమంటుకుంటుంది? డెఫినెట్గా అంటుకుంటుంది. ముందే చదివాం కదా, నా కన్నులకు ముందుగా వాక్యాన్ని పెట్టుకుని అన్నాడు దావీదు భక్తుడు. దావీదు చేసింది ఒక్క పాపమేనండి. అంటే తర్వాత చేశాడు, కానీ ఫస్ట్ టైంగా చేసింది ఒక పాపమే. ఆ ఒక్క పాపాన్ని బట్టి ఎంత పశ్చాత్తపడతాడండి. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభు అంటాడు ఆయన. హిస్సోపు అంటే ఏంటండి? హిమము కంటే తెల్లగా కడుగు అంటాడు. హిస్సోపు అంటే ఒక బ్రష్ తీసుకోండి, పట్టీలు మురికి పెడితే ఏం చేస్తాం? తోముతాం. ఎలా తోముతాం చూసారా? తోమి అదేదో మట్టి అన్నీ వేసి తోముతూ ఉంటాం తెల్లగా వచ్చేవారుగా. నన్ను అలా బ్రష్తో తుడిసేయండి ప్రభు, నా హృదయంలో చిన్న మచ్చ కూడా ఉండకూడదు, కడగండి, తోమండి బ్రష్తోనండి అంటున్నాడు ఆయన. అంటే ఆ ఒక్క మచ్చ దావీదును దేవుడి దగ్గరికి వెళ్లకుండా తీసుకెళ్తా ఉంది. నాకు ఇష్టం లేదు ప్రభువా, నీకు దూరంగా ఉండి నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, ఈ సోపుతో నేను కడిగండి, హిమము కంటే తెల్లగా కడిగండి అంటున్నాడు. మరి బైబిల్ చదవకుండా ఒక్కరోజైనా గడిచిందంటే ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. మన వ్యక్తిత్వం లేకపోతే మన దేవుని పట్ల మనకున్న ఆసక్తి, ప్రేమ ఎలా ఉన్నదో. ఒకవేళ నేనేమన్నా బైబిల్ ఒకవేళ మార్నింగ్ లేచి చదవలేకపోతే కనుక కనీసం ఫోన్లో అయినా సరే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా స్క్రీన్ మీద నేను వెంటనే ఏదో టైంలో ఏదో ఒక సమయంలో మార్నింగే చదవాలి. కొంతమంది పెట్టుకుంటారు, మంచిది, నేను చదివాను అలాగా. ఉన్న బిజీ స్కెడ్యూల్ బట్టి లేట్గా లేవడం, లేకపోతే ఈ పరిస్థితులను బట్టి ఏదైనా బైబిల్ చదవకుండా అయితే ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడైనా సరే మొబైల్లో యూజ్ చేసుకోండి ఒకవేళ అవకాశం లేనప్పుడు. కానీ ఎక్కువ మొబైల్లో కంటే బైబిల్లో చదివితేనే చాలా బాగుంటుంది. రీసెంట్గా నేను బైబిల్ అక్కడ మర్చిపోయాను మొన్న వచ్చినప్పుడు. ఇంటికాడ బైబిల్ చదివాను వేరే బైబిల్లో, కానీ నా బైబిల్లో ఆ ఫీల్ వేరే ఉంది. ముట్టుకనగానే నాకెంతో చాలా సంతోషం అనిపించింది. బైబిల్ చదవకుండా నీ దినాన్ని ఎప్పుడు కొనసాగించవద్దు. బైబిల్ చదవకుండా అసలు నువ్వు ఉండొద్దు, అడిగి పెట్టొద్దు ఇంట్లోకి. నీ ఇష్టం ఎంత చదవకుండా, నీకు ఎంత ప్రేమ ఉందో ఏసయ్య, నువ్వు ఎంతగా ఏసయ్య నాతో ప్రేమగా మాట్లాడేసాయ, నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత చదువుకో. నీకు చాలా అనిపిస్తే నీకు ఒకటే ఆలోచన చెప్తున్నానండి. మీరు బైబిల్ చదువుతారు కదా, బైబిల్ చదివినప్పుడు అంతా చదివిన అవసరం లేదు. ఒక్క మాట, ఈరోజు ఒక అధ్యాయం చదువుతున్నాను అనుకో, ఒక మాట దేవుడు నీతో మాట్లాడాడు అనిపిస్తే వదిలేసి వెళ్ళిపో, ప్రాబ్లం లేదు. ఒక మాటలో ఒక అధ్యాయంలో చదవడం నీకు అనిపించట్లేదు, ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు, రెండో అధ్యాయం చదువు. రానప్పుడు లేదో ఒకటో వచనంలోనే నీకు వచ్చిందంటే వదిలేసి వెళ్ళిపోపర్లేదు, నీకు అంత మిగతాది క్యారీ ఫార్వర్డ్. కానీ ఒక్క వాక్యాన్ని ఆ రోజు అంతా ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు ఏం చేస్తుండాలమ్మా? అప్పుడు ఈ స్వార్థము, పగలు, కక్షలు, అసూయలు, క్రోధాలు అన్నీ కూడా ఏమైపోతాయండి? బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా నాకైతే చాలా బాధగా ఉందండి. మీరు ఆత్మీయతలు ఎదుగుతున్నారు కానీ అసలైన దాన్ని విడిచిపెడుతున్నారు. ఫండమెంటల్స్. దయచేసి మీరు అందరూ కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఏదో మిమ్మల్ని నేను కూడా మన తప్పులు మనం బయట పెట్టుకుంటున్నామని కాదు, కానీ ఒకసారి మనం సరి చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు చాలా మంచివాడు కదా, మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా. మరి మన ప్రేమను వ్యక్తపరచడం అంటే ఏంటి? డెఫినెట్లీ అంతే కదా. దయచేసి నాకు చదువు రాదామంటే, ఒక ఆవిడ నాకు తెలుసు, ఒక ఆవిడ చదువు రాదంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి బైబిల్ వాక్యం చదివించుకున్న వారు ఉన్నారు. రూపాయి ఇస్తాను నాకు చదువు పెట్టరా ఒక అధ్యాయం. పండు ముసలోళ్ళు, చదువు రానోళ్ళు కూడా దేవుడు చదువులు జ్ఞానం ఇచ్చి వాళ్ళు ఎంతగానో వాక్యం కూడా పరిచయం చేస్తున్నారు కదా. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఈరోజే ఒక తీర్మానం చేసుకోండి. 2 సార్లు 3 సార్లు 5 సార్లు చదివే వాళ్ళు కూడా బైబిల్ ఉన్నారు. కనీసం ఒక్కసారి కూడా చదువు. అంటే ఒక రోజు బైబిల్ లేకుండా గడవడం అంటే అది ఒకసారి ఆలోచన చేసుకుందాము. 4వదిగా, వాక్యం లేకపోతే చాలా పాపాల్లోకి పడిపోతూ ఉంటాము. కయీను, సౌలు, హేసేపు, ఏసావు వాళ్ళందరూ కూడా పాపంలో పడిపోవడానికి కారణం వాక్యం లేకపోవడమే. 4వదిగా మనం విడిచిపెట్టవలసింది 1 యోహాను 5వ అధ్యాయము 21వ వచనము. 1 యోహాను 5వ అధ్యాయము 21వ వచనము. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 4వది, విగ్రహాల జోలికి పోకూడదు. విగ్రహాలు అంటే మన ఎదురుగుండా ఏం కనబడుతుంది? ఒక స్టాచ్యూ కనబడుతుంది. కానీ విగ్రహం అంటే అది కాదు. నీ దేవుని కంటే నీకు ఏది ఇష్టమో, ఏది ప్రీతో అదే విగ్రహం. నాకు తెలిసి మీ అందరు కూడా మొబైల్ విగ్రహం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక్కరోజు కూడా బైబిల్ చదవకుండా నేను వెళ్ళలేదన్నారంటే
మొబైల్ విగ్రహమమ్మా మీకు, లేకపోతే మీ స్టేటస్ విగ్రహమో, మంచి బట్టల విగ్రహమో. కొంతమందికి బ్రాండెడ్ క్లోత్సే కావాలనుకుంటారు. ఇంట్లో సమస్యలు ఉన్నా సరే బ్రాండెడ్ క్లోత్సే. నీకు బ్రాండెడ్ క్లోత్స్ విగ్రహం అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి రీల్స్ విగ్రహం అయి ఉండొచ్చు. రీల్స్ అంటే దేవుడు రీల్సే చూస్తారు చాలామంది, ఓకే, అది కూడా విగ్రహమే. ఎక్కువ ప్రేమించవద్దు దాన్ని. ఒక గంట మీ దగ్గర ఫోన్ ఎక్కడ మర్చిపోయాయంటే ఇంకా అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, గుండె అయిపోతారు కొంతమంది అయితే. అసలు నిద్ర అట్టదు, ఎక్కడ చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మొబైల్ నీకు విగ్రహంగా ఉందా, లేకపోతే నీ భార్య నీకు విగ్రహంగా ఉందా, లేకపోతే నీకున్నటువంటి ఆసక్తి ఉద్యోగం విగ్రహంగా ఉందా, లేకపోతే నీ పరిచర్య నీకు విగ్రహంగా ఉందా? విగ్రహాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఈరోజు. ప్రతిమ కాదు, నీకున్న ఇష్టం, నీ ఇష్టమే నీ విగ్రహం. నీ కొడుకు అయిండొచ్చు, కూతురు అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు, వాటిని విడిచిపెట్టాలి. అంటే విడిచిపెట్టాలంటే వదిలేయమని నా ఉద్దేశం కాదు, కానీ దాని ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఉంచుకోకూడదు. విగ్రహాలు జోలికి వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేల్ ఏం చేశారండి? అన్ని సంవత్సరాలు దేవుడు నడిపించిన వాళ్ళు ప్రతిమను చేసుకుని ఇశ్రాయేళ్ళు మొరక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎర్ర సముద్రం మన్నా ఎన్ని అద్భుతాలండి వాళ్ళకి. కన్నులారా చూసిన వాళ్ళే ఏం చేశారండి? మాకు ఈ దేవుడు వద్దు, ఈ ప్రతిమే మాకు విగ్రహం అని ఒక ప్రతిమని విగ్రహంగా చేసుకుని ఉన్నారు. అలాగే చాలామంది ఉన్నాయి. యెరోబాం ఏం చేశాడు? యెరోబాం రాజు ఏం చేశాడు? అహాబ్ ఏం చేశాడు? వాళ్ళకి విగ్రహ పూజల్ని చేస్తున్నవారు. దేవుణ్ణి వదిలేసి తమకి ఇష్టమైన వాటిని, నచ్చిన దాన్ని, చూసిన దాన్ని విగ్రహంగా ఎంచుకుని ఉన్నారు. నీ జీవితంలో విగ్రహం ఏమైందో ఒకసారి ఆలోచించి. నీకు దేవుడు చూపిస్తున్నాడు కదా, నేను చెప్తున్నప్పుడు ఒక మాట, నీ విగ్రహం ఏంటో దేవుడు నీకు ఆల్రెడీ చూపించాడు. దాన్ని ఫస్ట్గా ఉంచొద్దు దయచేసి. ఈ సంవత్సరం పక్కన పెట్టండి. చాలా కష్టమే, నాకు తెలుసు, చాలా కష్టం. అదొక నరకం నిజం చెప్పాలంటే. ఒకరోజు 2 రోజులు బాగానే చేస్తారు ప్రాక్టీస్, 3 రోజు నుంచి లైట్గా మళ్ళీ ప్రక్కన పెట్టేస్తారు. అలా చేయొద్దు. నువ్వు తీర్మానం చేసుకుంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటూ ఉండాలి. నువ్వు దేవునితో నిబంధన చేసుకుంటున్నావు. ఎవరితో నిబంధన చేసుకుంటున్నావండి? దేవాది దేవునితోనే నిబంధన చేసుకుంటున్నావు, మనుషులతో కాదు. ఒకసారి నువ్వు నిబంధన చేసుకుంటే కనుక నిలబడి ఉండాలంటే. అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు ఇల్లు అన్నప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడు. చచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అబ్రహాము నిబంధనకు లోబడి ఉన్నాడు. అటువంటి నిబంధనను దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఆ నిబంధన నీవు తప్పకుండా చేయాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. నువ్వు విగ్రహాలను విడిచిపెట్టాలి. నీకున్న ఆ వీక్నెసెస్, నీకున్న ఫస్ట్ ప్రయారిటీ విడిచిపెట్టాలంటే ఏం చేయాలి అన్నది ఆ వచనంలో ఉంటుంది. 1 తెస్సలోని చదవండి అమ్మా. 5. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. ఎల్లప్పుడూ ఏం చేస్తుండాలంటే అండి? ఎడతెగక ప్రార్థన చేస్తుండాలి. నువ్వు నీ విగ్రహాలు విడిచిపెట్టాలంటే, నీకున్న ఇష్టాలని, అంటే దేవుడి కంటే ఎక్కువైతే ఇష్టం ఏదైతే ఉందో వాటిని విడిచిపెట్టాలంటే ఎక్కువ సమయం దేనితో గడపాలంటే అండి? ప్రార్థనలో గడపాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ మనస్సును దేవుని వైపు మలుస్తుంది. ప్రార్థన నీ సిస్టమ్ అంతా కూడా దేవుని సింహాసనం వైపు మలుస్తూ ఉంటుంది, దేవుని కృప వైపు మలుస్తూ ఉంటుంది. సో ప్రార్థించేవారుగా మనం ఎక్కువ ఉంటే కనుక ఈ విగ్రహాలన్నీ కూడా మనకున్న ఇష్టాలన్నీ వదిలేస్తాం. ఎందుకు? ఆయనకి ఇష్టమైన మనం అలవరుచుకుంటాం కాబట్టి. 4వది ఏం చేయాలండి? టైం అవుతుంది కానీ నేను ఫాస్ట్గా చెప్తాను ఈసారి నుంచి. 4వది ఏంటమ్మా? విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. విగ్రహాల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపాలి. ఎల్లప్పుడూ ప్రార్థన అంటే చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ మంచివే, కానీ నేను ఎక్కువ ప్రార్థన ఎలా చేస్తానంటే మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకుంటారు చాలామంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తేనే, గంట సేపు ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. చాలామంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ మంచివే, నీకు సమయం ఉన్నప్పుడు అలా చెయ్యి. నేను మార్నింగ్ లేచి చేస్తాను, కానీ మిగతా టైంలో నేను బైక్ వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను, లేకపోతే ప్రక్కన చూసినప్పుడు మాట్లాడుతూ ఉంటాను, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను. ఇదే ప్రార్థన అంటే, కమ్యూనికేషనే కదా. దేవునితో కమ్యూనికేషనే ప్రార్థన అంటే. ఇలాగ ప్రతి క్షణం ఆయన సన్నిధానాన్ని మనం ఫీల్ అయ్యేవారుగా ఉండాలి. అదే ప్రార్థన అంటే. ఏదో మార్నింగ్ చేసాము, ఇంక దేవుడికి టాటా చెప్పేసాం, మళ్ళీ రాత్రి పడుకునే ముందే ప్రార్థన, తిన్నప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు. అలాగని ఆయన మీదే ఎప్పుడు ఉండమని నా ఉద్దేశం కూడా కాదు. సమయోలోచనంగా మీరు ఎల్లప్పుడూ ఆయనతో టచ్లో ఉండడానికి, ఆయనకి ఎక్కువ మన హృదయాన్ని ఇవ్వడానికి ఎక్కువ. యేసయ్యా ఈ సమస్య వచ్చింది నాకు,
నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు అనుకో, టెంప్టేషన్ ఎదుర్కోవడానికి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇబ్బంది మీ ఎదుర్కొనడానికి కనబడుతున్నప్పుడు నువ్వు వెంటనే ఆయన సహాయం అడిగితే, యేసయ్యా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. చిన్న చిన్న ప్రార్థనలు చేయడం నేర్చుకోండి. చిన్న చిన్న ప్రార్థనలు నువ్వు ఉన్న ప్లేస్లోనే, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, స్కూల్లో మాట్లాడుతున్నావు, కాలేజీలో మాట్లాడుతున్నావు, లేకపోతే ఎవరైనా వచ్చారు దారంటే వెళ్తున్నావు, యేసయ్యా చిన్న ప్రార్థన, కళ్ళు తెరిసే కళ్ళు మూసుకుని దారిని నడమన్న ఉద్దేశం కాదు, యేసయ్యా నాకు సహాయం చేయండి, అంతే ప్రార్థన. చిన్న చిన్న ప్రార్థన కూడా కౌంటబుల్. దేవుడు వాటిని కూడా, ఎందుకంటే ఆయనతో టచ్లో ఉన్న వారికి చాలా ఇష్టపడుతుంటారు. ఆయన నా కోసం ఎవరైనా ఉన్నారా, నీతిమంతులు ఒకరైనా ఉన్నారనే ఆకాశం నుండి ఏం చేస్తుంటాడు, నా పేరుని ఎవరైనా పలుకుతున్నారని ఎవరైనా చూస్తుంటాడు ఆయన. సో 4వదిగా ప్రార్థనలో చాలా ఆసక్తిగా ఉండాలి. 5వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదువుతాం. 5వదిగా మనం హానికరమైన హ్యాబిట్స్ అన్నది, అలవాట్లు అన్నది విడిచిపెట్టాలి. బ్యాడ్ హ్యాబిట్స్, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నీ బద్ధకం ఏంటో, నీ తలనొప్పి ఏంటో నీకు తెలుసు. నువ్వు ఎంత చెడ్డదానవో, ఎంత నీలో ఉన్న బ్యాడ్ ఏంటో నీకు తెలుసు. వాటిని ఈ 2020 సంవత్సరంలో విడిచిపెట్టాలి. చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? మీరు మీ సొత్తు కాదు, దేవుడు విలువ పెట్టి కొనవబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అవును, మన దేహంతో ఏం చేయాలండి? దేవుని ఆలయం కాబట్టి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మనలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమంది చాలా ఆత్మీయంగా ఉంటారు, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటి? కొంతమంది సిగరెట్ కాలుస్తూ ఉంటారు, ఆత్మీయంగానే ఉంటారు, చర్చిలో పనులు అన్నీ చేస్తూనే ఉంటారు. కొంతమంది డ్రింకింగ్ అలవాటు, ఫ్రెండ్స్తో, చెడు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడమని, లేకపోతే బాతా కానీ, లేకపోతే ఒక దగ్గర కూర్చుని ఫ్రెండ్ రమ్మన్నాడు కదా రమ్మని అలా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నువ్వు తాగొద్దు, నువ్వు అసలు తాగొద్దు, ఆఫీసులో ఏం జరుగుతుంది, నువ్వు అసలు తాగొద్దు, వచ్చి మాతో స్పెండ్ చేయి, సరదాగా మాట్లాడుకుందాం అంటారు. నాకు కూడా అలా జరిగాయి, నాకు అలా జరుగుతూ ఉంటాయి. మా ఆఫీసుల్లో చాలామంది తాగొద్దు, నువ్వు రా వచ్చి కూర్చో అంటారు. పెద్ద వాళ్ళు, నాకంటే చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా సరదాగా వచ్చి కూర్చో, అంతే, నువ్వేం తాగొద్దు, నీకు ఇవ్వము, మేము తాగొద్దు, నాకు తెలుసు నువ్వు తాగమని కానీ అంటారు. అయినప్పటికీ కూడా బైబిల్ వాక్యం ఏం చెప్తా ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు అన్నాడు. ఆ వాక్యాన్ని మనం ఎలాగా దాన్ని డైవర్ట్ చేస్తాము? చెప్పేస్తాం. సో మీ విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పాపాలు, మీ వీక్నెసెస్ ఏంటో మీకు ఏంటో తెలుసు. కొంతమంది ఊరికి అబద్ధాలు ఆడేస్తారు, అబద్ధాలు ఆడేస్తుంటారు. అది వీక్నెస్, అది చెడ్డ అలవాటు, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ దేహాన్ని పాడు చేస్తుంది. కొంతమంది వాకింగ్ చేయరు, అసలు శరీరాన్ని మంచిగా ఉంచుకోరు. తిండి, వాళ్ళ వీక్నెస్ అంటే బాగా తింటారు. ఎంత తింటారంటే పట్టకపోయినా సరే తింటా ఉంటారు, ఇంక చాలన్నా సరే తింటానే ఉంటారు. ఇంకా తిండి అలవాటు కొంతమందికి బాగా అలవాటు. చిరుతిళ్ళు, లేకపోతే ఏదైనా బర్గర్స్, ఈ వేస్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ తింటూ ఉంటారు. చెడ్డ అలవాట్లు పాడు చేయొద్దు, చెడ్డ అలవాట్లు కలిగి ఉండొద్దు. తాగుడు, ధూమపానం, వ్యభిచారమే చెడ్డ అలవాట్లు కాదు. కానీ నువ్వు అతిగా తినడం, అతిగా కోపపడడం, ఇవన్నీ చెడ్డ అలవాట్లే. నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు అన్నీ చెడ్డ అలవాట్లే. చీతికి మాటికి చిరాకు పడిపోతుంటారు కొంతమంది. అయితే తుమ్మితే చిరాకు, ఎవరన్నా పిల్లలు అరిస్తే చిరాకు, చిన్న చిన్నవి చాలా చిరాకు అయిపోతుంది, బీపీ రేగిపోతుంది ఒక్కొక్కడికనే. చిన్న మాట అంటే వాళ్ళ అమ్మ ఏదైనా చిన్న మాట అందంటే మొత్తం ప్రపంచంలో అందరూ కూడా పరిశుద్ధరాలే, ప్రజల శ్రేష్ఠ. అమ్మ చిన్న మాట అంటే పడగబెడేస్తారు చూసారు, నాగుపాము వాళ్ళు బొసలు కొడేస్తారు ఇంట్లో. దేహాన్ని పాటు చేసుకోవద్దు, నీ వీక్నెసెస్ని అసలు అవే విగ్రహాలు, నీకు అవే చెడ్డ అలవాట్లు. వాటిని ఈ సంవత్సరము నిబంధన చేసుకో. నేను బయట సేవకుడికి ఏ రీతిగా అయితే గౌరవిస్తున్నానో, ఎంతగా ప్రేమిస్తున్నానో, ఎంత మర్యాదగా చెప్తున్నానో నీ తెలియదండి. వాళ్ళు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, అంటే చెడ్డవాళ్ళంటే మీన్స్ వాళ్ళు దేవుళ్ళలో రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు అన్యులుగా ఉండుండొచ్చు, ఆ స్వభావం వారిలో ఉండొచ్చు. నువ్వు పదే ట్రై చేసినా సరే బాగుగా ఉండకపోవచ్చు, కానీ వారికి కూడా నీ సేవకురాలకి ఎంత గౌరవిస్తావో, ఈరోజు ఎంత గౌరవంగా మాట్లాడతావో, ఈరోజు నుంచి కూడా నీ తల్లిదండ్రులతో అంతే ప్రేమగా మాట్లాడాలి. దయచేసి అర్థం చేసుకోండి. నీ ఆశీర్వాదం నువ్వు ఇలా ఉండిపోవడానికి కారణం ఏయో కాదు, నేను ప్రార్థన చేయట్లేదు, బైబిల్, అవేమీ కాదు. ఇవే, ఈ చిన్న చిన్నవే నీ జీవితంలో ఆశీర్వాదంలోకి వెళ్లకుండా నొక్కివేస్తున్నాయి. ఈ 5 విషయాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో మనము ఈ హానికరమైనటువంటి అలవాట్లు పోవాలంటే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది
మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చెయ్యుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. సో మీకు చెడ్డ అలవాట్లు, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలంటే మంచి సహవాసం, మంచి సంఘంలో ఉండాలి. మీరు మంచి సంఘంలో ఏం చేస్తుండాలండి? ఒకరినొకరు మనము పురికొల్పబడాలి. ఒకవేళ ఎవరైనా కోపం ఎక్కువ ఉంది, మనం మాట్లాడుతున్నప్పుడు అరే నీకు ఊరికిన కోపం వచ్చేద్దరా అన్నప్పుడు రే నీకు కోపం ఎక్కువ వస్తుందిరా చెప్తే, ఎదురు చెప్తే మనం రియలైజ్ అవ్వగలుగుతాం. ఎందుకు చేస్తున్నాను మనం కొన్నిసార్లు రియలైజ్ అయ్యాం కదా, మనకు చాలా కోపం ఉందని. ఎందుకు అలా అరుస్తున్నాం? మనకి మామూలుగా అనిపిస్తుంది అరుస్తూ అంటే. మనం అరుస్తున్నట్టు ఎదుటోటి కనబడుతుంది, మనకు కనబడుతుందా అంటూ ఉంటాను. నేను కూడా అప్పుడప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడు ఎందుకంత గట్టిగా మావిడ అంటూ ఉంటుంది, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు, నమ్మగా నాకు మామూలుగానే అనిపిస్తుంది అది, కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా కోపంగా, చాలా అగ్రెసివ్గా కనబడుతుంది. సో మనము మంచి సహవాసంలో ఉన్నప్పుడు, ఒక సంఘ సహవాసంలో ఉన్నప్పుడు వారి ద్వారా, మీ స్నేహితుల ద్వారా మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. ఆ సంఘంలో, మంచి సంఘంలో స్థిరపడాలి. ఒక వారం ఈ సంఘానికి, ఇంకొక వారం ఇంకో సంఘానికి, అలా వేరే సంఘానికి తిరగొద్దు. ఎవరిని సంఘంలో స్థిరత్వం కలిగి ఉండాలి. సంఘ సహవాసంలో మనము పాలు పొందులు పంచుకోవాలి. ఈ 5 విషయాలు మంచి సంఘంలో మనము నాటపడాలి. 5 విషయాలు మీకు చెప్పాను ఏం విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడానికి కావాల్సినటువంటి మిటిగేట్స్ ఏంటి చెప్పాను. ఏం చెప్పాను? మొట్టమొదటిగా ఏంటి? పాపానికి ఏంటి కావాలి? విడిచిపెట్టడానికి దేవుని కృప కావాలి. రెండోది స్వార్థ జీవితం విడిచిపెట్టాలి. స్వార్థ జీవితం పోవాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. మూడోదిగా ద్వేషం, అసూయ, పగలు ఎన్ని పోవాలంటే ఏది కావాలండి? వాక్యాన్ని మనము ఎక్కువగా ఇష్టపడాలి. నాలుగోదిగా రాసుకునేలా చెబుతున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారులే అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. అందరు గట్టిగా. నాలుగోది ఏంటికమ్మా? విగ్రహాల జోలికి పోకూడదు. దానికి ఏం కావాలి మనకి? ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 5వదిగా చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. చెడు అలవాట్లు ఏ విధంగా పోతే మంచి సంఘంలో మన స్థిరత్వం అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి విడిచిపెట్టాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమి ధరించుకోవాలో, ఏమి కలిగి ఉండాలో నేర్చుకుందామా? ఇంట్రెస్ట్ ఉందా మీకు? టైం వైపు చూడొద్దు. నేను ఇంకో 2 గంటలు చెప్తారనుకుంటున్నాను. పర్వాలేదంటారా? భోజనాలు తెప్పించేద్దాం, కావాలంటే ఫాస్ట్గా తెప్పించేస్తారు. హల్లెలూయా. వీలైతే త్వరలో నేను అది క్లోజ్ చేయడానికి ఇష్టపడతాను. మనం ఆచరించవలసినవి, మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం విడిచిపెట్టాలో నేర్చుకున్నారు. ఓకేనా? టైం. సో ఏమి మనము అన్వయించుకోవాలో, లేకపోతే ఏది ఫాలో చేయాలో ఈ సంవత్సరము మీకు కొన్ని విషయాలు చెప్తాను. చాలా సింపుల్గా మన వాడుక భాషలోనే చెప్తాను. అవి మీరు తప్పకుండా ఆచరించడానికి ఒక తీర్మానం చేసుకోండి ఈరోజు. బలమైన తీర్మానం. ఇది వరకు ఎన్నడూ చేయని తీర్మానం ఈ సంవత్సరం నువ్వు చేసుకోవాలి. నువ్వు నీ జీవితంలో అట్టడుగును ఉండిపోవడానికి, దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్ళకపోవడానికి గల కారణాలు చెప్పాను. నువ్వు ఏవి ఫాలో అయితే నువ్వు దేవుని ఉన్నతమైన స్థానంలో, నీకు ఉన్నతమైన దేవుడు ఎక్కలేనటువంటి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి గల కారణాలు కూడా చెప్తాను. అవన్నీ మీరు ఆచరిస్తే కనుక డెఫినెట్లీ ఈ 2020 సంవత్సరంలో గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు. 26లో ఎండింగ్ వరకునే కాదు, మధ్యలోనే నా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటంటే, ఏ ఆశీర్వాదం మీరు పొందాలన్నా సరే లోబడి ఉండాలి. హల్లెలూయా. మీరు ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా సరే బైబిల్ దేవుడు, లేకపోతే మన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఇక్కడి నుంచి చెప్పే ప్రతి మాటకి ఏం చేయాలండి? లోబడాలి. మొట్టమొదటి చెప్పమంటారా? మొట్టమొదటిగా మీ జీవితాన్ని లైట్గా తీసుకోకండి. అందరూ కూడా రాసుకోండి. మీ జీవితాన్ని ఏం చేయకూడదు? లైట్గా తీసుకోకూడదు. మీరు చాలా ప్రెషియస్, మీరు చాలా విలువైన వారు. దేవుడు తన పోలికలో, తన స్వారూప్యంలో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా పుట్టించున్నాడు. చాలామంది తమ జీవితం అంటే తమకు నచ్చదు, లైట్ తీసుకుంటారు. నేను వేస్ట్, వాళ్ళు బాగున్నారు, నేను ఇది. మీకున్న వీక్నెసెస్ బట్టి, లేకపోతే మీకున్న సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని చాలా చిన్నగా చూసుకుంటూ ఉంటారు. దేవుడి దృష్టిలో మీరు చిన్న కాదు. మీ దృష్టిలో మీరు చిన్న, కానీ దేవుని దృష్టిలో మీరు చాలా ఉన్నతమైన వారు, చాలా ప్రత్యేకింపబడిన వారు. ఆయన పేరు పెట్టి పిలిచిన వారు. ఆయన స్వహస్తాలతో ఏం చేశారండి? ఆయన స్వహస్తాలతో మిమ్మల్ని రూపించాడు. మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమని గుర్తుంచుకోవాలి. మీరు చిన్నగా చూసుకున్నారనుకో, మీ బ్రతుకంతా చిన్నగానే ఉంటుంది. నేను వేస్ట్, నేను ఎలా మాట్లాడతాను, నాకు అది రాదు, ఇది రాదు, నేను పెట్టిందల్లా బూడిదే, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అలా అనొద్దు దయచేసి. మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారు. దేవుడి దృష్టిలోనే ప్రత్యేకంగా ఉంటే మీరు ఎంత స్పెషల్గా ఉండాలి?
అంటారు ప్రతి ఒక్కరు పక్క వాళ్ళు అంటారు నువ్వు అది నువ్వు ఇదే, అవన్నీ కాదు. నీ దృష్టిలో అది నేను, కానీ నా దేవుని దృష్టిలో నేను చాలా ప్రత్యేకమైన దాన్ని అనుకోవాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతాం. సో నేను నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. సో ఏం చేయాలండి? లోబడాలి. దేనికి లోబడాలి? మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, తన స్వారూప్యంలో దేవుడు మిమ్మల్ని పుట్టించున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలంటే, ఇప్పుడు రోల్డ్ గోల్డ్ అమ్మా, దాన్ని ఏమంటారు? రోల్డ్ గోల్డ్ అంటారు. మీరు బంగారం వేసుకున్నారనుకో, ఏం చేస్తారు? దాన్ని చెక్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు కదా, చాలా జాగ్రత్త చేసుకుంటారు. ఒకవేళ ఇంటికాడ ఎక్కడైనా పెట్టేశారనుకోండి, ఏం చేస్తారండి? ఆ రోజు గొడవే ఇంట్లో. అదే రోల్డ్ గోల్డ్ పెట్టేశారనుకోండి, ఏమైనా ఫీల్ అవుతారంతా? మీరు గోల్డెన్ ఎంచుకోండి. మీరు దేవుడు అంతకనే శ్రేష్టంగా మిమ్మల్ని పుట్టించున్నాడు. సృష్టినే మీకోసం ఆపేసేంత ప్రేమ ఆయనకి, అంత ప్రెషియస్. మీరు సృష్టిని కూడా ఆపేస్తారంట మీకు అవసరం కావాలితే దేవుడు. అంటే దేవుని దృష్టిలో మనం అంత ప్రత్యేకమైన వరం. మీరు గోల్డ్ కింద, ఒక స్టోన్ కింద, ఒక మంచి ప్రెషియస్ డైమండ్ కింద మీరు మిమ్మల్ని ఎంచుకోవాలి. మీరు ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత కొనబడిన వారు, దేవుని చేత సృష్టింపబడిన వారు. ఆల్రెడీ చెప్పా ఉంటారు, మనం బయటికి రావాలంటే 1,000,000 మందితో పోరాటం చేసి రావాలంట. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించి బయటికి తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించేద్దాం. అంత ప్రత్యేకింపబడిన వారు. మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడు కూడా లైట్గా తీసుకోవద్దు. నువ్వు చాలా ప్రత్యేకింపబడిన వారు, చాలా ప్రత్యేకమైన దానివని మిమ్మల్ని మీరు ప్రెషియస్గా ఎంచుకోవాలి. రెండవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, నమ్మకత్వము యథార్థతను కాపాడుకోవాలి ఎప్పుడు మనం. రెండవదిగా నమ్మకత్వము యథార్థతను కాపాడుకోవాలి ఎప్పుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మెయిన్. సో ఏం చేయాలంటమ్మా? ప్రతి ఒక్క నీ గృహంలో, లేకపోతే భార్యకి భర్త నమ్మకంగా ఉండాలి, నీ జాబ్ విషయంలో నమ్మకంగా ఉండాలి, నువ్వు చేస్తున్న పని విషయంలో నమ్మకంగా ఉండాలి, నువ్వు చేస్తున్న కూలి పనుల విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలోని నువ్వేం చేస్తున్నావు ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎవరు చూస్తున్నారు? నీ పార్ట్నర్ చూస్తున్నారని కాదు, లేకపోతే నీ భార్య నిన్ను చూస్తుంది, నీ భర్త నిన్ను చూస్తున్నాను కాదు. దేవునికి భయపడి, నా దేవునికి నేను నమ్మకత్వంగా ఉండాలి. నా వేషధారణ, నా మాట, నా చూపు, నా ప్రవర్తన, ప్రతిదీ నేను దేవునికి నమ్మకత్వంగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. నమ్మకత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. చాలామంది నమ్మకత్వం ఉండదు, మోసమే. ఈ ప్రపంచంలో ఎక్కువ మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రాణానికి ప్రాణంగా నమ్ముతారు అందరినీ, వాళ్ళే చీట్ చేస్తూ ఉంటారు. నమ్మకం లేదు ఎక్కడ. చూస్తాం కదా, ఎంతో నమ్మి డబ్బులు ఇస్తుంటాం, ఎంతో నమ్మి బిజినెస్ చేస్తుంటాం. నమ్మకత్వం లేకే బ్రేక్స్ అయిపోతుంటాయి. నమ్మకత్వం లేకే చాలామంది అట్టడికి వెళ్ళిపోయారు. చాలా జీవితాల్లో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వాళ్ళే మోసం చేసేవారు ఈ లోకంలో ఎక్కువైపోయారు. దేవుడి రక్తం చేత కడగబడిన నీవు నమ్మకత్వం ఎప్పుడు కోల్పోవద్దు. హల్లెలూయా. చాలామంది నిద్రపోతున్నారు, నిద్రలేవేంటి? మంచిది, కొంచెం నేను త్వరగా క్లోజ్ చేస్తాను. సో నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యథార్థతను కూడా మనం విడిచిపెట్టకూడదు. యథార్థత అంటే ఏంటండి? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు ఎవరిని. నీకు ఏదైనా సేవకుడు పని చెప్పినప్పుడు, లేకపోతే నీ సహోదరుడు పని చెప్పినప్పుడు యథార్థంగా చేయాలి, మోసం చేయకూడదు ఎవరిని. నువ్వు మోసపోయి ఉండొచ్చామో, కానీ నేను మోసపోయాను కదా చూపిస్తాను చుక్కలు అనిపించకూడదు. నీ సహోదరుడు నాకు ఆడు మోసం చేశాడు, వాళ్ళ ఆవిడ మోసం చేసింది, వాళ్ళ అమ్మ మోసం చేసింది, వాడికి ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు, వాడు చుక్కలు చూపిస్తాను అనుకోకూడదు. నువ్వు యథార్థంగా ఉండాలి. నీకు ఇచ్చిన పని యథార్థంగా నమ్మకత్వంగా చేయాలి. చిన్నది 1 రూపాయి అయినా సరే, 1 రూపాయి అయినా సరే, నీ తల్లిదండ్రులు పాల ప్యాకెట్ తీసుకురామన్నప్పుడు అవి 2 రూపాయలైనా సరే నమ్మకత్వంగా ఉండాలి. నా ఇల్లే కదా అనుకోవద్దు. నువ్వు తను ఇస్తే తీసుకో, కానీ నమ్మకత్వాన్ని ప్రతి చిన్న విషయం, ఇక్కడ చిన్న పని, డస్ట్ విషయం అని ఏదైనా నమ్మకంగా యథార్థంగా చేయాలి. నమ్మకస్తులు ఎవరైనా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటావు. ఈరోజు ఇప్పటిదాకా చాలా విషయాల్లో నమ్మకంగా లేవమ్మో. బైబిల్ చదవడం విషయంలో నమ్మకంగా లేవు, ప్రార్థన చేయడంలో నమ్మకంగా లేవు, దేవునికి నువ్వు నమ్మకంగా లేవు. నేను ఒక ప్రెషియస్గా దేవుడు ఎంచాడు, నువ్వు దేవునికి నమ్మకంగా లేవు. ఈరోజు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతావా? ఓ తీర్మానము. మాట్లాడుతున్నప్పుడే, దేవునికి చెప్తున్నప్పుడే, ఇప్పుడు మరే భలే ఉంటుంది మీకు, కమాన్ అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత గాలిపోతుంది మీకు. ఇది దాటగానే ఇంటికి వెళ్తానే మీ అమ్మ ఏదో అంటే ఫుల్ లేచిపోతాం వాళ్ళని.
అలా ఉండొద్దు ఈ సంవత్సరం మాత్రం. 2020 సంవత్సరం అసలు నిన్ను ఆశీర్వాదం దొంగిలించడానికి సాతాను చాలా ప్రయోగాలు చేస్తాడు. వాటన్నిటిని నువ్వు శీఘ్రముగా తొక్కిపెట్టాలి ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. 2025 కంటే ఎక్కువ సమస్యలు వస్తాయి ఈ సంవత్సరంలో. 2025 కంటే మహా సమస్యలు. సమస్యలు అంటే ఏంటండి? మనకి పాపం చేయకుండా ఉండడమే మన సమస్య, మనం పరిశుద్ధంగా ఉంచుకోవడమే మన సమస్య. అంతకని పెద్ద సమస్యలు ఏం రావు. టెస్టింగ్స్ వస్తుంటాయి, ఆ టెస్ట్లో మనము పాస్ అవ్వడమే. అవే మన సమస్యలు. మనకున్న కొండలాంటి సమస్యలు అవే. శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే మనము జయించడం. దయచేసి ఈ సంవత్సరం అంతా నమ్మకంగా, యథార్థంగా సేవలో, లేకపోతే మీ ఇంట్లో, మీ భార్య భర్తల్లో, మీకు ఇచ్చిన పనిలో, లేదా క్లయింట్స్ విషయంలో, ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, వ్యాపారం జాబ్ చేస్తున్న వాళ్ళకి బాస్ విషయంలో, కంపెనీ విషయంలో యథార్థంగా, న్యాయంగా మనం ఉండాలి. ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. ఎవరు చూడరు, నిజమే, మేనేజబుల్ అయింది. కొంతమంది చూడరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను బాస్ని మన సింపుల్గా మోసం చేయొచ్చు, వాళ్ళు పట్టించుకోరు కొన్ని విషయాలు, వాళ్ళు కామన్. కానీ యథార్థత దేవుడు చూస్తాడు. హల్లెలూయా. యథార్థ హృదయమైన ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, నోవా వలె ఎవరైనా ఉన్నారా అని ఎవరైనా దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ పీస్ మేకర్స్ మినిస్టర్లో నువ్వు యథార్థంగా ఉండగలిగితే తప్పకుండా ఆ వచనం, ఆ వాగ్దానం పట్ల ఉన్నటువంటి కృప దేవునికి మెండుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దీనికి ఒక మాట చెప్తానండి. వార్నర్ అండ్ బఫెట్ అని ఒక ఆయన ఏం చెప్పారంటే, ఆనెస్టీ ఈజ్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చీప్ పీపుల్ అంట. ఆనెస్టీ అనేది చాలా ప్రెషియస్ థింగ్ అంట, చాలా ఉన్నతమైందంట. అది చీప్ పీపుల్స్ అంటే చెడ్డవారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దంట. ఆయన అన్నాడు, ఒక ఆయన హిందూ మరి క్రిస్టియన్ నాకు తెలియదు, కానీ ఆయన అన్నాడు ఆనెస్టీ అనేది చాలా యథార్థత, చాలా గొప్పది, కామన్ పీపుల్ దగ్గర నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నాడు. నువ్వు ఆలోచించి, ఇప్పుడు నువ్వు ఉన్నతమైన వాడువా లేకపోతే చీప్ పీపుల్వా? నువ్వు యథార్థంగా ఉన్నావు అంటే ఉన్నతమైన వాడువు, చీప్గా మాత్రం ఉండొద్దు. మూడవదిగా మార్చబడటానికి ఇష్టపడాలి. చేంజ్, ఏదైనా మార్చుకోవాల్సి వస్తే ఎడిటింగ్, లేకపోతే నీ సెల్ఫ్ని ఎడిట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి, మార్చబడ్డానికి. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మార్చబడట్లేదు, మార్పు లేదు. అందుకే 2020 సంవత్సరం ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ చదవలేదమ్మో, ఒకరోజు కూడా ప్రార్థన చేయకుండా నువ్వు అడిగిపెట్టావమ్మో. 2025 సంవత్సరం చాలా దారుణంగా ఉంది, అట్రప్లాప్ అయిపోయాం. నిజంగా చెప్పాలంటే, సినిమా ఆ స్టైల్లో చెప్పాలంటే డిజాస్టర్ అయిపోయాం మనం. 2020 సంవత్సరం అలా ఉండొద్దు. నువ్వు మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, నీ క్రమాన్ని మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, నువ్వు ఏ రీతిగా ఉండాలో మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, లేకపోతే నీ స్నేహితుడు, నీ సంఘ బిడ్డలు గద్దించినప్పుడు నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతుండాలి. చాలామందికి చెప్పావులే అంటారు, మార్చబడ్డానికి ఇష్టం ఉండదు. పైకి ఓకే బ్రదర్ అంటారు, కానీ ఆ లోపల యాక్టింగే, కానీ నిజమైన మార్చుకునే స్వభావం మనలో చాలామందికి ఉండదు. పైమట్టికే భక్తిపరులుగా, లేకపోతే పైమట్టికే నేను చాలా ఒబిడియన్స్ కనబడడానికి మాత్రమే, నీ లోపల ఇన్నర్ ఫీలింగ్లో గద్దెంపుకు లోపడవు. గద్దెంపులు లోబడ్డం అంటే ఏంటి? ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వదిలేసుకోవడమే నువ్వు మార్చబడడానికి లోబడినట్టు. లోబడకుండా ఏ ఆశీర్వాదం మనకి రాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎవరైనా చెప్పినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు నీలో ఈ తప్పు ఉందమ్మా, లేకపోతే మీ భార్య భర్తలు ఉంటే మీరు అడగండి, ప్రాబ్లం లేదు. నాలో ఏది మార్చుకోవాలనుకుంటున్నావు నువ్వు కరెక్ట్గా చెప్తారు. అలా అయితే భార్యలు అయితే అర్థమైందా? లేకపోతే మీ అన్నీని అడగండి, మీ అమ్మ ఎక్కువ అమ్మలతోనే ఉంటుంది కదా అటాచ్మెంట్, ఎక్కువ ఫైర్ అయిపోయింది అమ్మలతోనే అవుతాం. నాన్నతో బాగానే ఉంటాం, కానీ అమ్మలే చిన్న కూర బాగోలేదంటే ఏమో. మీరు ఎలా ఉంటున్నారు నాకు తెలియదు, నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని. మీరు ఎలా ఉంటున్నారండి? అలా ఉంటారు అమ్మతో అందరూనే? ఇంకా అమ్మ చెప్పాలి, మీ పిల్లలు ఎలా ఉంటారా? ఫైర్ అయిపోతారు, బుసలు కొడుతూ ఉంటారు. సో మనం మార్చుకోవాలి ఆ విషయాలు. వాళ్ళని అడగండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, అమ్మ నేను ఈ సంవత్సరం మార్చుకోవాలనుకుంటున్నాను, ఏం మారితే బాగుంటుంది నాలో? అమ్మ కోపం మార్చుకో అంటే మార్చుకో. నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నామ్మా, మార్చుకో. నువ్వు కరెక్ట్గా ఉండట్లేదమ్మా, మార్చుకో. నీ సర్దుబాటు బాగుంటలేదమ్మా, నీ కట్టుబాటు బాగుంటలేదమ్మా, మార్చుకో. మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. చివరిగా 4వ వాక్యం చెప్తాను. ఇతరులను ప్రభావితం చేసేవారుగా ఉండాలి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేవారుగా ఉండాలి. నీ ద్వారా కొంతమంది అయినా సరే ఈ సంవత్సరం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. నీ ద్వారా కొంతమంది అయినా సరే, అబ్బా ఏమంటున్నారు వీళ్ళు దేవుళ్ళలో, అన్నయ్యలా ఉండాలి, లేకపోతే ఆ చెల్లిలో ఉండాలి. ఒక రోషంగా, ఒక పరిశుద్ధంగా నువ్వు ఉన్న ప్లేస్లో ఒక రోల్ మోడల్గా నువ్వు మార్చబడాలి.
నిన్ను చూసి ఎదుటి వాళ్ళు ఆకర్షింపబడేలాగా. అంటే దేవుని కోసం వాళ్ళని ఆకర్షించాలని బట్టలు ఏమని అనట్లేదు, వాళ్ళు ఆకర్షించాలని మనం ఆ ట్రయల్స్లో నేను ఉండమని అనట్లేదు, కానీ నీ ద్వారా వేరే వాళ్ళు ప్రభావితం చెందాలి. ఎన్నతో మాట్లాడితే చాలు నా హృదయంలో మంట పుడుతుందిరా అనిపించాలి. ఈ అన్నతో మాట్లాడితే నా సమస్యలు పోతాయి. లేకపోతే ఈ చెల్లితో ఆ చెల్లిని చూస్తే చాలు నాకు భక్తి ఏంటో తెలుస్తుంది, నాకు ప్రార్థన ఎక్కువ చేయాలనిపిస్తుంది ఆ చెల్లిని చూస్తే చాలు. దైవత్వం అలా ఉట్టుపడుతుందిరా అంటారు చూసారా. నీవు నేను ఆ రీతిగా ఈ సంవత్సరం మార్చిపడాలి. ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ చేసేవారికి మనం ఉండాలి. అనేక మంది భక్తులు ఉన్నారు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళని చూస్తున్నప్పుడే యోసేపును ఆ పేరు అంటేగానే మనకి ఏం గుర్తొస్తుందని పరిశుద్ధత గుర్తొస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు కూడా అంతే కదా, దేవుని రక్తం చేత కడగబడిన వారికంటే మనం తక్కువేం కాదు కదా. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారికంటే ఏం మాత్రం మనము తక్కువ వారం కాదు. ఇంకా చెప్పాలంటే వారికంటే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి వారు మనం. వాళ్ళు సున్నతే చేసుకున్నారు, మనమైతే దేవుని స్వరక్తం చేత కొనబడిన జనాంగం. వారికంటే శ్రేష్టమైన వారు నిజం చెప్పాలంటే. అటువంటి వారము మరి నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంది? యోసేపు పేరు ఎత్తగానే నువ్వు పరిశుద్ధత గుర్తొస్తుందా నీ కోసము? ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లేకపోతే జోసఫ్ బ్రదర్, జోసఫ్ అని నేను అనుకోగానే ఏం గుర్తు రావాలి? నాకు ఒక క్యారెక్టర్ గుర్తు రావాలి, ఒక ఐడెంటిటీ గుర్తు రావాలి. నీ పేరు ఎత్తితే నీ ఫ్రెండ్స్ దగ్గర ఏం ఐడెంటిటీ ఉంది నీకు? ఏమనుకుంటా నీ పేరు ఎత్తగానే? వాడా పెద్ద వేస్ట్ రా అంటున్నారా? అరే బాబు వాడి కోసం మాట్లాడొద్దురా అనేటువంటి ఆత్మీయతలో నువ్వు ఉన్నావా లేదా? ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయగలగాలి ఈ సంవత్సరం. ఇదివరకు ఉన్నట్టుగానే రొటీన్గా ఉండదు, ప్రత్యేకింపబడాలి. నీ ఫ్రెండ్స్తో ప్రత్యేకంగా మాట్లాడాలి. ఇదివరకు జోకులు క్రాక్ చేసేవామో, వాళ్ళతో పాటు నవ్వేసేదానో, వాళ్ళతో పాటు వెళ్ళిపోయేదానో, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగానే ఉండాలి దేవుని కోసం. వాళ్ళు నేను చూసినప్పుడే వాళ్ళు ఒరే ఈ అమ్మాయి చాలా మారిపోయిందిరా, భక్తురాలు అయిపోయిందిరా అన్నట్టుగా మాట్లాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక ఉప్పుగా, ఒక లైట్గా నీవు ఉండాలి వారి మధ్యలో, సారం కలిగి దేవుని మాట్లాడుతున్నప్పుడే వారందరూ కూడా టేస్ట్ చేయగలగాలి. ఒరే దేవుని ప్రేమను, లేకపోతే ఇవి చాలా మారిందిరా, వారి చేతే నువ్వు సాక్ష్యము పొందుకునేవాడికి ఈ సంవత్సరం ఉండాలి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏమాత్రం ఉండకూడదమ్మా. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మన బ్రతుకులు మార్చబడట్లేదు. చెప్పుకోవడానికే క్రైస్తవులుగా ఉన్నాం. అంటే ఆశీర్వాదం అంటే ఓన్లీ నేను డబ్బులు వచ్చేస్తాయి, ఆస్తులు వచ్చేస్తాయి, అప్పులు తీరు, అది కాదు. గతంలో ఉన్నట్టుగా కాకుండా నూతనమైన రీతిలో నువ్వు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2020 సంవత్సరంలో 2025 వలె ఉండకూడదు. నువ్వు పుట్టిన నుంచి ఇప్పటిదాకా ఉన్నది 2026లో ఉండకూడదు. మార్చుకోవాలి. నువ్వేం మార్చుకోవాలి నీకు బాగా తెలుసు, ఏది విడిచిపెట్టాలి నీకు బాగా తెలుసు. డెఫినెట్లీ నువ్వు మంచి ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉండాలి. 5వదిగా మంచి సహవాసం కలిగి ఉండాలి. నువ్వు మంచి సహవాసం కలిగి ఉండాలి. సామెతలు 13:20 వచ్చిన ఒకసారి చదవనమ్మా. చాలా నేను స్కిప్ చేస్తున్నాను. సామెతలు 13:20. మంచి సహవాసం కలిగి ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఎవరితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నావు? ఎక్కువ ఎవరితో? ఆఫీసులో, స్కూల్లో, కాలేజీల్లో, ఎక్కడ ఎవరితో ఉంటున్నావు? సంఘంలో ఎవరితో ఉంటున్నావు? నీ మంచి సహవాసం ఎలాగ ఉందన్నది మన ఈ సంవత్సరము ఆలోచించేద్దాం. చెప్పండి అమ్మా. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలంటే అండి? జ్ఞానం కలిగిన వారితో. జ్ఞానం అంటే ఎవరండి? మీరు సామెతల గ్రంథం చదివినప్పుడల్లా జ్ఞానం అని వస్తే కనుక యేసయ్య పేరు పెట్టుకోండి. అక్కడ యేసయ్యతో సహవాసం చేసేవారు జ్ఞానాన్ని ఇస్తారు, యేసయ్యని ఇస్తారు నీకు. చెడ్డవారితో సంగతిం చేస్తే చెడ్డతో వస్తుంది. నువ్వు ఎవరితో ఎక్కువ సమయం మాట్లాడతావు అలాగ మారిపోతావు నువ్వు. అవునంటారా కదంటారా? నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడము, చెప్తున్నాను, సినిమాలు ఎక్కువ చూస్తే ఆ డైలాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక సుప్రభాతం కానీ లేకపోతే సినిమా పాట కానీ విన్న వెంటనే ఆ రోజంతా ఏమవుతుంది మనకి? అదే వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఏం చదివి అదే ఎక్కడున్నా సరే మనకి వినిపడుతూ ఉంటుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అలా మార్చబడతావు. చూజ్ యువర్ రైట్ పర్సన్. ఈరోజే నువ్వు ఎవరితో సహవాసం చేయాలన్నది కరెక్ట్గా చూజ్ చేసుకో. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మాత్రం నువ్వు రైట్ సహవాసంలో ఉండాలి. కరెక్ట్ సహవాసము దేవునితో, మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా నీ ఫెలోషిప్ అనేది చాలా లిమిటెడ్గా ఉండాలి. అందరూ కాదు, లిమిటెడ్ ఎడిషన్లో ఉండాలి. నువ్వు అందరితో హాయ్ అన్నం మంచిదే, కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా సహవాసం అనేది కొంతమంది లిమిటెడ్ పీపుల్తోనే ఉండాలి.
అప్పుడే నువ్వు కరెక్ట్ మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో సహవాసం చాలా ఇంపార్టెంట్. ఆరవది, ఇంకో రెండు ఉన్నాయి, అవి చెప్పేసి త్వరగా క్లోజ్ చేసేస్తాం. ఆరవది, క్వాలిటీ డెసిషన్ తీసుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్రిస్మస్కి వచ్చింది, అందరు కొత్త బట్టలు తీసుకున్నారు కదండి, చాలామంది తీసుకుని ఉంటారు. సో మనం అన్నీ కూడా ఏం చేస్తామండి, అక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ, తక్కువ డబ్బుల్లో మనకి మంచి క్వాలిటీ కావాలి, మంచి అందమైనది కావాలి, మంచి జిగ్జాగ్ అనాలి, ఒక బ్రాండెడ్, లేకపోతే మంచిగా అందరిలో ఒక యూనిక్గా ఉండాలని కోరుకుంటాం. అలాగే అంటారా? మీరు అలా చూడరేంటి, అలా చూస్తున్నారేంటి? మీరు అలా కొనరా? వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చేస్తారా? ఒక డ్రెస్ ఏదండి, లేకపోతే ఆ సేల్స్ మ్యాన్, బ్రదర్ ఇది చాలా బాగుంటుంది బ్రదర్ అని తీసుకుని వచ్చేస్తారా? మీరు ఎలా వస్తారేంటి? మా ఆవిడైతే పొద్దున్న సాయంత్రం తిప్పుతుంది, నేనైతే కొన్నది 1-2 సారీలే కానీ అలా తిప్పుతూనే ఉంటుంది. ఈరోజు అంతా చూసాము, రేపు ఇంకా షాపులో ఉండిపోయి కదా, అది చూసిన తర్వాత అది అక్కడ నచ్చకపోతే ఇక్కడికి వచ్చి కొంటామంటుంది. ఏమో మీరు అలా ఉంటారేమో అనుకుంటున్నాను, నేను కూడా అలా ఉండరా? నేనైతే చాలా తిరుగుతాను. హల్లెలూయా. ఎందుకు? బెస్ట్ తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరం. మీరు సామెతలు 3:5-6 వచనాలు చదవండి అమ్మా. నీతిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నువ్వు అధికారానికి లోబడితే నీ త్రోవలన్నీ సరళం చేయబడితే. ఒక వ్యక్తికి, ఒక చిన్నపిల్లవాడికి ఒక 100 రూపీస్ ఇచ్చామనుకో, అది ముందు 2 పెట్టాం, ఫ్రూట్ చాక్లెట్ పెట్టాం. ఏం చూస్ చేసుకుంటాడు వాడు? ఫ్రూట్ మంచిదా చాక్లెట్ మంచిదా? వాడిని అడిగితే ఫ్రూటే మంచిది అంటాడు, వాడే తెలుసు. కానీ ఏం చూస్ చేసుకుంటాడండి? ఆదాముకి అవ్వకి దేవుడు ఏం చూపించాడు? ఫ్రూట్, మంచి ఫ్రూట్ చూపించాడు. ఫ్రూట్ చూపించి దాని యొక్క ఫ్రూట్ఫుల్నెస్ ఏదో చూపించాడు, ఏది మంచిగా చేర్చాడో చెప్పాడు. కానీ ఏం చూస్ చేసుకున్నామండి? మనుషులను కూడా అంతే, మన దగ్గర 2 ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏం చూస్ చేసుకోవాలి? మంచిని చూస్ చేసుకోవాలి. ఈ సంవత్సరం అందరూ కూడా మీ దగ్గర ప్రతి విషయంలో మీరు ఏం చేసినా సరే 2 కనబడతాయి, 2 వేస్ కనబడతాయి. మీకు ప్రతిదీ ఏది చేసినా సరే, ఏ పని చేసినా సరే 2 వేస్ కనబడతాయి. మంచి చెడు, ఈ మార్గంలో వెళ్తే మంచి అవుతుంది, ఈ మార్గంలో వెళ్తే చెడు అవుతుంది. మీకు తెలుసు అది. ఆదాముకి అవ్వకి చెప్పినట్టుగా, ఈ చిన్నపిల్లడికి ఫ్రూట్ చాక్లెట్ చెప్పినట్టుగా, తెలిసినట్టుగా మీకు తెలుసు. చూస్ చేసుకోవాలి. వెంటనే గాబరా పడిపోవద్దు. ఏ పని చేయాలన్నా సరే గాబరా పడిపోవద్దు, తొందరపడిపోవద్దు. ఒక క్షణం ఆలోచించండి, ఆగండి, ఆలోచించండి. కొంతమంది ఉన్న పరుగుని పారిపోతుంటారు, ఇంకంతే, ఏదో ప్రపంచం కూలిపోతున్నట్టుగా. ఏ విషయంలో తొందరపడద్దు, ఏ విషయంలో తొందర నిర్ణయాలు తీసుకోవద్దు. తొందర నిర్ణయాలు చేసుకోవడం వల్ల జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాం. అలా తొందర నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పుల పాలైపోయి ఉన్నాం. అలా తొందర నిర్ణయాలు చేసుకోవడం వల్ల జీవితాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయామని. మనం అలాంటి తొందర నిర్ణయాలు చేసుకున్నామంటే ఈ రీతిగా ఉన్నాం, ఆశీర్వాదం లేకుండా జీవితంలో తోకగా ఉన్నాం, కిందగానే ఉంటున్నాం మనం. ఎందుకంటే తొందర నిర్ణయాలు. ఎప్పుడు తొందరపడద్దు ఏ విషయంలో కూడా. ఒక్కసారి ఆలోచించండి, వెనక్కి వెళ్ళి 2 సెకండ్లు ఆలోచించి ఏది మంచి చెడు, దేవా నాకు సహాయం చేయండి అని ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్తే కనుక మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాయి. ఇప్పుడు దాకా నువ్వు అలాంటి చెడ్డ నిర్ణయాలు నీ జీవితం చాలా దూరంగా అయిపోయిందమ్మో, చాలా చెడ్డగా అయిపోయిందమ్మో, చాలా బ్రోకెన్ అయిపోయిందమ్మో, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందమ్మో. ఆ పగిలిపోయిన ఆ హృదయాన్ని దేవుడి దగ్గర తీసుకురా ఈరోజు. యేసయ్యా, నేను చాలా చెడ్డ నిర్ణయాలు చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నానో అది పాతకాలంలో నేను చేసిన చెడ్డ నిర్ణయం వల్లే, అనాలోచనగా నేను చేస్తున్నాను. దయచేసి నన్ను ఈరోజు సరిచేయండి అని నీవు అడగగలిగితే దేవుడు పగిలిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నిర్ణయం తీసుకోవాలి. లాస్ట్గా చెప్పేస్తున్నానండి, క్రమశిక్షణ. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అండి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చెప్పాను కదా, అవన్నీ ఫాలో అవ్వడమే, తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. ఆమేన్. అభ్యాసన అంటే ప్రాక్టీస్. అభ్యాసన చేయాలి. నువ్వు ఏదైతే చెప్పేసాం బాగానే ఉంది, నా అన్నీ బాగా మంచి వాక్యం చెప్పారు, లేకపోతే మంచి మాటలు, దేవుడు ఒక మాటతో మాట్లాడాడు, అవన్నీ కాదు, అన్నీ మాట్లాడాడు. కానీ నువ్వు అన్నీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలి. ఏదో విన్నాము, చెప్పారు, వెళ్ళిపోయింది, 2 రోజులు చేసేసాం, 3వ రోజు పర్లేదులే, కాలు నొప్పి వస్తుంది కదా, ఎందుకులే, వద్దు. క్రమశిక్షణ. ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఇస్తారండి? టార్చర్ ఉంటుంది,
పొద్దున 5 అంటే 5 కల్లా ఒక సెకండ్ ఉంటే కనుక 10 రౌండ్లు తిరగమంటారు. అంత క్రమశిక్షణ. దేవుని విషయంలో కూడా అటువంటి క్రమశిక్షణ అనుభవించాలి. మార్నింగ్ 4 గంటలకు ప్రార్థన పెట్టుకుంటే 3 గంటలకు నువ్వు ప్రార్థన పెట్టుకుంటే లేచి తీరాలి. ఎప్పుడు టైం, మీరు ఎవరైనా ఉన్నారా టైం ఎప్పుడు 3 అవుతుందా, ఎప్పుడు 2 అవుతుందా, నేను లేచి ప్రార్థన చేయాలని ఎవరైనా అనుకున్నారా అలాగా? మొన్న నాకు తెలిసి ఆల్ ఇండియా ప్రేయర్లో అనుకుని ఉంటారు మీరు కదా, ఎప్పుడు 3 అవుతుందా, ఎప్పుడు 2 అవుతుందా అనుకున్నారు లేదా మీరు? చాలా ఆసక్తి. నాకు కొన్నిసార్లు అలా అనిపించింది. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు దొరికితే బాగున్న సమయం, బయటికి వెళ్ళిపోయి అలాగ కాల్లో జాయిన్ అవుదాం అలా అనిపించేది. కానీ మరి అది కంటిన్యూ చేశారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత 2 గంటలకి 3 గంటలకి మీరు ఏదైతే ఆ స్కెడ్యూల్ ఇచ్చారో ఆ స్కెడ్యూల్ ప్రకారము నిజంగా మీకు చాలాసార్లు మెలకు వచ్చి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కూడా మీరు లేచి ప్రార్థన చేశారా, కంటిన్యూ చేశారా? మీరు 1-2 నెలల్లో ఏదైనా పని చేస్తే అది అలవాటు అయిపోద్ది మనకి. ఆ ప్రార్థన అలవాటు అయిపోయి ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, గొబుక్కుని లెగుస్తాం, వెంటనే లెగుస్తాం, ఎన్నో మెలకు వచ్చేది. మరి ఆ టైంలో మీరు ప్రార్థన చేశారా? చేయలేదుగా చాలామంది. తెలుగుగారు చేశారు, చాలా సంతోషం. మిగతా వాళ్ళు టైంలో చాలాసార్లు అంటే ఏంటండి, డిసిప్లైన్ లేదు మనకి. చాలా నిర్ణయాలు తీసుకుంటాం, చాలా మంచి వింటాం, చాలా మంచి సూపర్ అనుకుంటాం, కానీ మనం ఏం చేయము, ఆచరణలో పెట్టాం. 1-2 రోజులు పెడతాము, 3వ రోజు మామూలు అయిపోద్ది, రొటీన్ అయిపోద్ది. నువ్వు రొటీన్ చేసుకుంటున్నావంటే నువ్వు ఆశీర్వాదానికి కారకురాలు కాలేకపోతున్నావు. సాతాన్ని అలా అడ్డగిస్తున్నాడు. సాతాన్ని ప్రతిసారి ఇబ్బంది పెట్టిన అవసరం లేదండి. వాడిని ప్రతిసారి వాడి మీద మర్మరింగ్ చేయని అవసరం లేదు. సాతాన్ ఎవరు? మనమే. మన ఆలోచనలే, మన తలంపులే, మన డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇదంతా. సాతానుగా నాకు దేవుడు ముఖ్యం అనుకుంటే నువ్వు లేచుతావు అంతే. నువ్వు టైం పెట్టుకో, నేను బైబిల్ చదవాలి, తప్పకుండా చదివి తీరాలంత డిసిప్లైన్. అది చాలా కఠినంగా ఉండాలి దేవుని విషయంలో. ఈ 2020 సంవత్సరంలో చాలా కఠినంగా ఉండాలి. నువ్వేమనుకున్న ఆ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. డిసిప్లిన్షిప్ ఉండదు. కొంతమందికి తిండి ఎక్కువ తింటూ ఉంటారు, ఉపవాసం ఉండరు, ఆసక్తి ఉండదు, భక్తి పట్ల ఆసక్తి ఉండదు. శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నేను లావ్ అయిపోతున్నాను, లేకపోతే అనారోగ్య సమస్యలు పడిపోతున్నాయి, కొంచెం వాకింగ్ చేయ, డిసిప్లైన్ ఉండదు. నేను ఈ సంవత్సరమే డిసిప్లైన్గా ఉందారనుకుంటున్నాను. ఆ విషయంలో వాకింగ్ చేద్దారనుకుంటే నిర్ణయం తీసుకున్నాను నేను. మీరు కూడా శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏది పడితే తినొద్దు, ఏది పడితే అది చేయొద్దు. ఈ సంవత్సరము చాలా డిసిప్లైన్గా ఉండాలి. భక్తి విషయంలో డిసిప్లైన్. చాలామంది 7 అయినా 8 అయినా లేవరు. కొంతమంది సెలవు అయితే ఇంక 11, 10 లేపాలి, 3 సార్లు 4 సార్లు. సూర్యుడు ఉదయించక ముందే లేచి నిలబడాలి నువ్వు. హల్లెలూయా. డిసిప్లైన్ చేయండి సంవత్సరం నుంచి. ఇప్పటిదాకా ఈ 3 రోజులు అయిపోయింది, ఏదో అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే లేకపోతే రాత్రికాల సమయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో రాసుకో. నీ వీక్నెస్ ఇది ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారండి? నేను చెప్పబోయే మాటలు మంచిది. సో మీరు వెళ్ళి ఈరోజు ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏది ఎందుకంటే ఒక్కొక్కరి ఐడెంటిటీ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి వీక్నెసెస్ ఒకలా ఉంటాయి. మీకు ఒకటి ఉంటుంది, మీకు ఉన్నది నాకు ఉండదు, ఇండివిజువల్గా ఉంటుంది. మీరు వెళ్ళినా రాసుకోండి. మీకు చదువు వస్తే కనుక, చదువు రాకపోతే వేరే విషయం, కానీ చదువు వస్తే బుక్ మీద రాసుకోండి. రాసుకోకుండా ఉండొద్దు. మీ ఆయన ఏం రాసుకున్నారో చూడొద్దు, మీరు ఏం రాసుకున్నారో మీ వీక్నెసెస్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. నేను ఎలా లేవలేకపోతున్నాను, నాకు తిండి అలవాటు ఉంది, లేకపోతే శరీరం బద్ధకం ఉంది, పొద్దున నీ వీక్నెసెస్, నేను ఎక్కువ రీల్స్ చూస్తున్నాను, రాసుకోండి. ప్రతి పాయింట్ రాసుకోండి. ప్రతిరోజు కూడా దాని మీద చేయబెట్టి పరీక్ష చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఆ బుక్ లేకపోతే ఫోటోలు తీసుకోండి. ఇది పాస్ అయ్యానా, ఇది ఫెయిల్ అయిపోయాను, ఇది పాస్ అయిపోయాను, ఇది ఫెయిల్ అయిపోయాను. మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందమ్మా? అది ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఓడిపోతే కనుక దాన్ని విడిచిపెట్టదు. ఇందులో నేను అవ్వట్లేదులే, నా వల్ల అవ్వట్లేదులే, ఇది లైట్ తీసుకుందాం, పక్కది చేద్దాం, ఇది బాగా చేస్తున్నాను కదా, ఇది కంటిన్యూ అలా చేయొద్దు. ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోతే రేపు డెఫినెట్లీ దాని మీద పోరాటం, యుద్ధం చేయాలి నువ్వు. ప్రతిరోజు యుద్ధమే మనకి, దేవుని బిడ్డలమే. ప్రతిరోజు యుద్ధాన్ని ప్రకటిద్దాము, దేవుని కోసము సాక్షులుగా నిలబడదాము. అందరు కళ్ళు ముందు సరి అయినటువంటి సమర్పణ. కళ్ళు మూయకు ముందు ఒక మాట చెప్తాను మీకు, ఒక వ్యక్తి కోసం చెప్తాను. సమర్పణ అంటే ఎలా ఉంటుంది, మీరు తీసుకున్న డెసిషన్ ఎలా ఉండాలి అనే ఒక భక్తురాల కోసం చెప్తాను. ఆమె పేరు గ్లాడిస్ ఐల్వార్డ్ అనే ఆవిడ 1903 సంవత్సరంలో లేదా 1970 వరకు బతికారు. ఆవిడ ఇంగ్లాండ్ సంబంధించిన ఆవిడ.
ఆమె సుమారుగా 22 ఇయర్స్ ఏజ్లో ఆమె ఒక ఊర్లో ఒక డాక్టర్ గారి ఇంట్లో పనిచేస్తుండేది. వాళ్ళ నాన్నగారు చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు ఒక ఇంట్లో ఒక డాక్టర్ గారి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారందరూ కూడా ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ చాలా నమ్మకంగా ఆమెను చూస్తున్నప్పుడు దేవుని ప్రేమను ఆమె రుచి చూసి తను కూడా వారితో పాటు భక్తిలో ఎదగడం నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆమెకి చైనా వెళ్ళాలని ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆవిడ ఆదికాండంలో ఒక వాక్యం ద్వారా 12:1-2లో దేవుడు స్వరాన్ని విని ఆమె చైనా వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. అప్పటిదాకా ఎక్కడ ఉండేవారండి? ఇవి ఇంగ్లాండ్ దేశంలో ఉండేవారు. చైనా వెళ్తుంది. 22 సంవత్సరాలు లేకపోతే 30 ఆ మధ్య సంవత్సరంలో యవ్వనస్తురాలు, పెళ్ళి అవ్వలేదు. అటువంటి ఆవిడ చైనా దేశం వెళ్తుంది. ఆ చైనా దేశం వెళ్ళినప్పుడు ట్రైనింగ్ తీసుకుందారని అనుకుంటే కనుక అవి చదువు లేకపోవడం వల్ల ట్రైనింగ్ ఏమనంటారు అక్కడ ఉన్న వాళ్ళు, కొంచెం ప్రాక్టీస్ తీసుకుంటుంది కానీ ఆ సర్టిఫికేట్ లేకపోతే కోర్స్ చేయడానికి ఆవిడకి చదువు లేదు కదా, నువ్వు అన్ఫిట్ అని ఆమెని పంపేస్తారు. అలా పంపిస్తున్నప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. ఏంటి, దేవుని కోసం దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని బట్టే నేను వచ్చాను కదా, నేను ఇలా ఎందుకున్నాను అని. కానీ దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చూపించాడు కాబట్టి నేను తప్పకుండా చేస్తానని ఆమె చైనా దేశం వెళ్ళిపోయినప్పుడు ఆమె ఒక 70 సంవత్సరాల నుంచి చైనా దేశంలో పరిచయం చేస్తున్న ఒక వృద్ధురాలు. ఇది 1900 సంవత్సరంలో జరిగింది. చైనా అంటే చాలా కమ్యూనిస్ట్ దేశం, దేవుడు లేడు అనేటువంటి నమ్మే దేశం అది. సో దేవుడు పేరుతోనే చంపేసేటువంటి చాలా కఠినమైన వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆవిడని లాసెన్ అనే ఒక భక్తురాలను 73 సంవత్సరాలు పరిచయం చేస్తున్న ఆవిడని మీట్ అవుతుంది ఈవిడి. ఆ లాసెన్ అనే ఆంటీ ఏం చేస్తారంటే, చాలామంది అక్కడ గుర్రాన్ని నడిపేవాళ్ళు లేదా గాడిదలు నడిపేవాళ్ళు రాత్రి అంతా ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి పరిచయం చేస్తుండేది. వాళ్ళకి అన్నం పెట్టడమని వారి దగ్గర సువార్త ప్రకటిస్తున్నది. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చేస్తే పరిచయం చూసి ఆవిడ చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పటి నుంచి ఊరు విరిలి వీళ్ళిద్దరూ కూడా పరిచయం చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక సమయం వచ్చినప్పుడు ఈ లాసెన్ అనే ఆవిడకి 73 సంవత్సరాల ఆవిడకి చాలా వయసు అయిపోయింది, చాలా బలహీనపడిపోతుంది. ఆ భారాన్ని, ఆ కమిట్మెంట్ని, దేవుని కోసం నేను నిలబడతానని ఈ ఆవిడ గ్లాడీస్ తీసుకుంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అప్పటి నుంచి విరివిగా సువార్త ప్రకటన చేస్తుంది. ఊరు వెళ్తుంది. అక్కడ అనేక మంది పోలీసులు వచ్చి ఈమెను కొడతారు, దెబ్బలు కొడతారు, ఇబ్బంది పెడతారు. చాలామంది చాలా రకాలుగా టార్చర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని అనాథ శరణాలయాల్లో ఖైదీల్ని, త్రాగుబోతులు, తిరుగుబోతులు అందరినీ తీసుకొచ్చి వీడి పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా, యవనస్తురాలు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా చాలా టార్చర్ అనుభవిస్తుండదు, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతుండదు. అయినప్పటికీ కూడా ఎందుకులే, వెళ్ళిపోదాంలే, నాకెందుకు ఈ బాధ అని ఎప్పుడు విడిచిపెట్టలేదు. నేను దేవుని కోసం నమ్మకంగా ఉంటానని తను తీసుకున్న సమర్పణ, తను తీసుకున్న కమిట్మెంట్ ప్రకారము వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తుండేది. ఒక సమయంలో చైనాకి, జర్మనీకి, జపాన్కి 1938 టైంలో యుద్ధం జరుగుతుంటే అక్కడ యుద్ధంలో గాయపరచబడుతుంటే సైనికులందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి కొట్లు కట్టడం, సపారీలు చేస్తుండేది. వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉండేది ఆవిడ, గ్లాడిస్ అని ఆవిడ. ఒక టైంలో రాత్రి టైంలో సువార్త ఒక ఊరికి చెప్పేసి ఇంకొక ఊరికి వెళ్తున్నప్పుడు జపాన్ సైనికులకు కాల్చే వాళ్ళకి కనబడుతుంది. వెంటనే ఆవిడ గ్లాడిస్ అని తెలుసు కూడా మొత్తం కాల్చేస్తే ఆవిడకి కోట్ అంతా రక్తమయంతో వెళ్ళిపోతుంది. అంటే గాయపరచబడింది ఎక్కడో దగ్గర. అయినప్పటికీ కూడా తను వెళ్ళి వారికి సువార్త ప్రకటించకుండా లేదు ఆవిడ. ఆ గ్లాడిస్ అని ఆవిడ సువార్తలో చాలా నలిగిపోయేది, ఇబ్బంది పడుతూ ఉండేది. కానీ తనను తీసుకున్న కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ప్రకారము దేవుని కోసం రోషంగా నిలబడిందా తల్లి. ఎన్ని గాయాలు, ఎంత బాధ, ఇబ్బందులు వచ్చినా తను ఏమాత్రము వెనకడిగేయలేదు. ఆ టైంలో తను చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని మొదటి ఎంపికని కాదు. ఎందుకు, లాసెన్ ఉంది కదా, లాసెన్ ఆవిడ మొదటి ఎంపిక, కానీ దేవుడు నన్ను భద్రంగా వాడుకున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు వాడుకుంటారు తెలుసా, ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఈమె చైనాకు ఒక ఊపు ఊపిందండి. ఈవిడ చైనా దేశంలో ఒక విప్లవాన్ని కలుగజేసింది. గ్లాడిస్ అని ఆవిడ చదువురాని మొద్దు ఆవిడ. చర్చిలోనే నువ్వు బైబిల్ ట్రైనింగ్ అన్ఫిట్ అన్నారు ఆవిడ్ని. కానీ దేవునికి సమర్పించుకుంది. ఈరోజు నీకు సమర్పణ టైం వచ్చింది. నువ్వు కూడా సమర్పించుకుంటే, ఆవిడని సమర్పించుకుంది అంతమ వరకు. ఆవిడ్ని నీతిమంతురాలని పిలిచేవారంట అందరూ కూడా. గ్లాడిస్ వెళ్తా ఉంటే అక్కడ ఉన్న ప్రజాంగం అంతా కూడా ఆవిడ నీతిమంతురాలరా. కమ్యూనిస్ట్ దేశం, కమ్యూనిస్టులు ఎంత దారుణంగా ఉంటారో తెలుసా? చైనా మీరు చూస్తే చాలా భయంకరం. మనుషులను చంపేస్తారు, పిల్లలను కూడా కట్టేసి చాలా ఉంటుంది స్టోరీ అని నేను చెప్పట్లేదు. చిన్న పిల్లలను కూడా చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు, దేవుణ్ణి నమ్మితే. చాలా టార్చర్. అటువంటి టార్చర్లో ఈవిడ పేరు లేకుండా చైనాలో క్రైస్తవ ప్రపంచం లేదు. అంత యోగ్యురాలు ఆవిడ. ఆమె తీసుకున్న సమర్పణ అటువంటిది.
నువ్వు ఇప్పుడు సమర్పణ చేసుకోకపోతున్నావు 2026 సంవత్సరం కోసం ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. గ్లాడిస్ చచ్చిపోయే వరకు కూడా తన జీవితాన్ని అంతతో ఆగలేదు. మధ్యలో తనకి ఇంగ్లాండ్ దేశం కోసం గుర్తొస్తుంది. ఇంగ్లాండ్ అంతా ధనముతోనూ ఈ దారిద్ర్యంతో నిండిపోద్ది. ఒకప్పుడు ఇంగ్లాండ్లో అనేక మంది భక్తులు ఈ ప్రపంచానికి వచ్చి సువార్త ప్రకటించారు, కానీ ఆ దేశమంతా వ్యసనాలతో నిండిపోయిందని తనకు తెలుస్తుంది. వెంటనే ప్రయాసతో, ఇప్పుడైతే మనకి కార్లు ఎన్ని వచ్చేసాయి కానీ అప్పుడు అంత సౌకర్యం లేదు. ఆ టైంలో ఎంతో ప్రయాసతో ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ ఏం చేసింది తెలుసా, అక్కడున్న సేవకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది. అవి మాట్లాడి ఆమె సాక్ష్యం చెప్పి వాళ్ళందరినీ బలపరిచి మళ్ళీ ఇంగ్లాండ్లో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది తను. గ్లాడిస్ ఒక చదువురాని అమ్మాయి చైనానికి ఇంగ్లాండ్కి ఉద్యోగాన్ని కలగజేస్తున్న స్త్రీ. నీకులాగే అవకాశం వచ్చింది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది, ఆ సమర్పణ కట్టుబడి ఉంది, గట్టిగా తీసుకుంది నిర్ణయం. మనకిలా ఈరోజు తీసుకునే రేపు హల్లెలూయా ఆమేన్ అనే రకం కాదు. ఒక వారం రోజులు 10 రోజులు నెల రోజులు చేసే రకం కాదు. తనైతే చచ్చే వరకు ఒక ఆడపిల్ల అండి. ఒకసారి ఆలోచించండి, 1900 సంవత్సరంలో ఒక ఆడపిల్ల ఒక దేశం విడిచిట్టి, అది కటిపేద, ఒక దేశానికి వెళ్ళి దేవుని కోసం నిలబడ్డాం, దేవుని కోసం పరిచర్య చేయడం అంటే నా దృష్టిలో అయితే చిన్న విషయం అయితే కాదు. నేనైతే అసలు చేయలేనేమో. చాలామంది ఉన్నారండి దేవుని కోసం నిలబడే వాళ్ళు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చేయలేవు, కానీ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు దేవుడు నీకు ఇచ్చాడు. చెప్పాను అందా కదా, పాపం చేసినప్పుడు దేవుని కృప, ఇవన్నీ నీకు అవకాశాలు ఉన్నాయి. దేని మీద ఆధారపడితే నువ్వు కూడా గ్లాడిస్ లాగా ఉండగలుగుతావు. ఇప్పుడు ఎంత సోషల్ నెట్వర్క్, ఎంత మన అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం, అన్నీ తెలుసు మనకి. ఎలాగెళ్తే ఈ రూట్ బాగోదు, ఈ రూట్ బాగుంటుందని, కానీ వాళ్ళకి ఏం తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి ఎన్నో సమస్యలు తను హింసించేవారంట. తను ఆదరించే వాళ్ళే అమ్మాయి మీద చాలా ఇబ్బంది పెట్టేవారు. అయినను విడిచిపెట్టలేదు. ఎందుకు? తను చేసుకున్న కమిట్మెంట్ అలాంటిది దేవునికి, తన సమర్పణ అటువంటిది. ఈరోజు దేవుడు నీకు కూడా సమర్పణిస్తున్నాడు. గ్లాడిస్ లాగా నిర్ణయం తీసుకోగలిగితే, నువ్వు ఎక్కడికో పంపించాడు దేవుడు, కానీ ఉన్న ప్లేస్లోనే నువ్వు గ్లాడిస్ లాగా నమ్మకంగా ఉండగలిగితే, నువ్వు తీసుకున్న కమిట్మెంట్, నువ్వు తీసుకున్న ఆ నిబంధన ఏదైతే ఉందో ఈరోజు, ఇప్పుడు ఏదైతే నువ్వు తీసుకోబోతున్నావో దాన్ని గట్టిగా పెట్టుకోగలిగితే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో 2026లో తప్పకుండా నిశ్చయంగా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు మాట్లాడారు. ఏం విడిచిపెట్టాలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు, నాతో మాట్లాడి ఉన్నారు. మన ఇద్దరం కలిపి నిర్ణయం తీసుకుందామా? మన ఇద్దరం కలిపి నిర్ణయం తీసుకుందాం. నీకు నీవుగా ఇండివిజువల్గా ఎవరెవరో నిర్ణయం తీసుకుందాం. ఎవరన్నా నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి. ఈరోజు 2024, 25 గత సంవత్సరాలు నువ్వు ఎప్పుడో మార్మల్స్ పొంది ఉండొచ్చు, ఎంతో భక్తిగానే ఉంటున్నావు, దేవుల్లో తొలగలేదు. కానీ ఈరోజు గ్లాడిస్ వలె నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ని దేవునికి ఇచ్చాడు. చెల్లి, ప్రియ తమ్ముడు, అమ్మా, అయ్యింది అయిపోయింది. నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు దేవుడి వల్ల కలిగినవి కాదు. నీవు నేను చేసిన తప్పుడు నిర్ణయాలే, అనాలోచనే. మనకు తెలిసే, అన్నీ తెలిసే. 100 రూపాయలు ఇస్తే ఫ్రూట్ మంచిదా, చాక్లెట్ మంచిదా మనకు తెలుసు. అయినా సరే మనం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు ఈ 2026 సంవత్సరం ఫ్రెష్గా, ఒక ఉన్నతంగా ఫ్రెష్గా నీ జీవితం స్టార్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయ్యింది అయిపోయిందమ్మా, 2 చేతులు పైకెత్తేసేయా. నా వల్ల కాలేదు నాయన, ఇప్పటిదాకా నా వల్ల చాలా ట్రై చేశాను కానీ కాలేదు. ఈ సంవత్సరం నేను ఒక నూతనంగా నేను సమర్పించుకుంటున్నాను. రొమకూర షేకేరి మందల అల్ముంద రకరే మందల కూర బదరే అడమ షెదరి కరా మందల దదరిమ లోరి మకూర షేకేరి మందల కరు. పరిశుద్ధాత్ముడా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను నాయన. నా బ్రతుకు బాగాలేదు ప్రభువా, నా బ్రతుకు బాగాలేదు నాయన, నా ఆత్మీయత బాగాలేదు తండ్రి, నా శరీరము బాగాలేదు నాయన, నా మనస్సు బాగాలేదు. ఓ రమకూర వశ్యందరిమ
జీసస్. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నన్ను కడగండి నాయన, నన్ను కడగండి, హిస్సోపుతో నన్ను కడగండి, హేమము కంటే తెల్లగా నన్ను కడగండి. 25లో ఉన్నట్టుగా నేను 26లో ఉండడానికి వీలు లేదు ప్రభు. గతం వల్లే నేను ఉండడానికి వీలు లేదు ప్రభు. గతంలో వల్లే నేను ఉండడానికి వీలు లేదు. గతంలో వల్లే నేను ఉండడానికి ఏం మాత్రం వీలు లేదు ప్రభు. ఒక నిర్ణయం, ఒకసారి సమర్పణ చేసుకుందాం. ఇంకో ప్రభు, నా హృదయం, నా జీవితం ఇదే ప్రభు. ప్రతి ఒక్కరూ కఠినమైన నిర్ణయం, డిసిప్లైన్ ఏదో ఆచారంగా తీసుకోవద్దు. ఈరోజు నువ్వు గ్లాడిస్ వలె అందరూ పాడదామా? యుద్ధం ఏసయ్యా, నా జీవితం ఎదుగు అయ్యా, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. ఇదిగో ప్రభు నా జీవితం. ఇదిగో దేవా అయ్యా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి. అయ్యా, విలువైన నీ దివ్య పిలుపుకు నాయనా నే తగినట్లు జీవించనైతి. పలుమాలువై తొలగినాను నీ పరలోక. అయ్యా, అందరూ పాడదాం, నోరు తెచ్చి గట్టిగా పాడదాం అందరూ కూడా. విలువైన నీ దివ్య పిలుపుకు సమర్పించుకుందాం మెరకు వారుగా. నే తగినట్లు జీవించనైతిని. అందరు కళ్ళు ముద్దాం, ఎవరు కళ్ళు తెరవద్దు. అయినా నీ ప్రేమతో అయ్యా నన్ను దరి చేర్చినావు. తెరిచొచ్చావు ప్రభు, నేను అర్హుని కాదు. అందుకే గైకొనుము దేవా ఈ నా అల్ప జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిక పని చేయనిమ్ము.
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు అయ్యా సహాయం చేయి. ప్రియసుతినిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇది నా జీవితం ఆపాదమత్సకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమత్సకం. అది దాచుకుంటే అది కుళ్ళి కుషించి మా జీవితాన్ని తీరేస్తుందయ్యా. ఒక్కొక్కటి విడిచిపెడితే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా దేవుడు మనం యాక్సెప్ట్ చేసి అంగీకరించి నూతన పరిచి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలను జరిగించబోతున్నామయ్యా. ప్రభానికి స్తోత్రములు నాన్న, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా వెంటనే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ప్రభా వాటిని మేము ఒప్పుకుంటున్నామయ్యా, విడిచిపెడుతున్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా. మేము పరిగెట్టాలనుకుంటున్నామయ్యా, మా శక్తికి మించి ప్రార్థించాలనుకుంటున్నామయ్యా. మా శక్తికి మించి బైబిల్ చదవాలనుకుంటున్నామయ్యా, మా శక్తికి మించి వాక్యం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. దేవా నీవే నిజ రక్షకుడవని, నీవే లోకమంతటి కొరకు ప్రాణం పెట్టాలని తెలిసి ఇంకా రక్షణలోకి రాకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా ఆ లోకంలో కుళ్ళు కుతంత్రము చురుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ పేరుకు మాత్రము క్రైస్తవులు చెప్పుకుంటాము మరియా. ప్రభా ఈ రోజు అటువంటి వారుగా మేము ఉండకండి అతని ప్రభా. దేవా నీ నామానికి మహిమకరంగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. యేసయ్యా దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాన్న. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా గడిచిపోయే వారుగా బయట జంతువు ఎదుగుతుంది, నేను ఎదుగుతున్నానయ్యా. అలా మీరు ఉండడానికి వీల్లేదు నాన్న. మార్పు కావాలి తండ్రి ప్రభా, నూతన పరచబడాలయ్యా. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తకోరే దేని తకోరే బషందర కర బదోరా లికుండి మసెకెలి బషందర కర లో బషెకెర బదోరా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ కూడా మీరు నిలబెట్టి నడిపించమని తండ్రి. దేవా దేవా ఈ సమయంలో మేమందరం కూడా తండ్రి ప్రభా దేవా నీ వాక్యం చేత సరిచేయబడ్డందుకు దేవా, ఈ రోజు మా జీవితాలు మమ్మల్ని కట్టినందుకు దేవా నీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థనని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. హల్లెలూయా.